ధ్యాయే భద్రాద్రివైకుంఠరామం సీతారమాన్వితం శంఖచక్రధనుర్బాణధరం సౌమిత్రిసేవితం. దూరీకృతసీతార్తి ప్రకటీకృతరామవైభవస్ఫూర్తి దారితదశముఖకీర్తి పురతో మమ భాతు హనుమతో మూర్తి. భగవద్బంధులారా, సుందరకాండ ప్రవచనాన్ని చెయ్యమని స్వామివారి యొక్క ఆదేశం. అర్హత లేకపోయినా, పూర్తి అవగాహన లేకపోయినా యథామతి చెప్పే ప్రయత్నంలో భాగంగా నిన్నటి రోజున ప్రథమ సర్గను ముగించుకున్నాం. చాలా విశేషాలతో కూడినటువంటి సర్గ. నాబోంట్ల వారికే చాలా విశేషాలు కనిపిస్తే పెద్దలకి ఇంకెన్నెన్ని విశేషాలు కనిపిస్తాయో చెప్పలేదు. అలాంటి సర్గ చివరిలో హనుమంతుడు లంకను చూచాడు అంటూ ముగించాడు. ఆ ముగించడానికి ముందు వాల్మీకి చాలా అందంగా 2 వాక్యములలో హనుమంతుడు ఎలాంటి వాడో చెప్తాడు. వాల్మీకి యొక్క ప్రయోగములలో ఉండే గొప్పతనం. పూర్తిగా దాన్ని దిగాడు. ఆ దిగిన తర్వాత ఎలా ఉన్నాడు హనుమంతుడు అని చెప్పే సందర్భంలో ఆంజనేయ స్వామి పునః ప్రకృతి మాపేదే వీతమోహ ఇవాత్మవాన్ అంటాడు. ఒక ఆత్మజ్ఞానము కలిగిన వాడికి మోహం ఎట్లా అయితే విడిచిపెడతాడో అలా ఉన్నాడు హనుమంతుడు అంటాడు. ఆత్మ సంబంధించిన జ్ఞానం, అధ్యాత్మ జ్ఞానాన్ని ఒక్క వాక్యంలో చెప్పినట్టుగా చెప్తాడు. నిజంగా ఆత్మజ్ఞానం కలిగిన వాడికి మోహం వదిలిపోవాలి. అప్పటిదాకా తాను పెద్ద రూపాన్ని పొంది సముద్రాన్ని దాటే ప్రయత్నం చేసిన వాడు ఎప్పుడైతే ఆ త్రికూట పర్వతం మీద దిగబోతున్నాడో శరీరాన్ని చిన్నది చేసుకుని టక్కమని దిగాడు. చాలా అనాయాసంగా దిగాడు. దిగిన వాడిని వీతమోహ ఇవాత్మవాన్ అంటాడు వాల్మీకి. అంటే మోహాన్ని పోగొట్టుకున్న ఆత్మజ్ఞాని ఎంత తేలికగా, ఎంత ప్రశాంతంగా ఉంటాడో అంత ప్రశాంతంగా ఉన్నాడు. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఆ మాట. వ్యాఖ్యానంలోకి వెడితే ఇంకా చాలా బాగుంటుంది. తర్వాత ఇంకొక మాట అంటాడు, త్రీన్ క్రమానివ విక్రమ్య బలివీర్య హరోహరిహి. 3 లోకాలు కొలిచినటువంటి త్రివిక్రమావతారాన్ని ఉపసంహరించుకుని మళ్ళీ పరమాత్మ వామన రూపాన్ని పొందినట్టుగా పొందాడు అంటారు. ఇదొక అందమైన మాట. అంటే అప్పుడు పెరిగి 3 లోకాలని కొలిచినవాడు ఒక్కసారి 3 లోకాలు తనవి అయిన తర్వాత మళ్ళీ చిన్నగా మారిపోయి చిన్నపిల్లాడిలా మారిపోయాడు. అంటే అలా 3 లోకములను కొలిచి తన రూపాన్ని ఉపసంహరించుకుని చిన్నవాడిగా మారిపోయిన శ్రీ మహావిష్ణువులా ఉన్నాడు హనుమంతుడు అని అంటారు. అంటే అర్థం 2 రకాలు. మోహాన్ని పోగొట్టుకుని ఆత్మజ్ఞానం కలిగిన వాడయ్యాడు అని ఒక విశేషణాన్ని, సాక్షాత్ భగవత్ స్వరూపాన్ని పొందాడు అని 2 విశేషణాన్ని చూశారు. ఎలాగైతే 3 లోకాలు ఆయన కొలిచాడో ఈయన 3 రకాల దుష్కరమైనటువంటి కర్మలు సాధించి తాను దిగాడు. అంటే ఇక్కడ అర్థం పూర్తిగా తన్మయుడయ్యాడు. రామునిచే విడవబడిన బాణము వలె అని ప్రారంభించాడు కదా, రాఘవ నిర్ముక్త శరహ అని ప్రారంభించాడు. అలాంటి హనుమంతుడు రాముడే అయ్యాడు అన్నట్టుగా వాల్మీకి గురించాడు. అంటే అర్థం ఆత్మజ్ఞానాన్ని పొంది ఇక్కడ నుండి సీతాన్వేషణకు తగిన అర్హతను పొందాడు అని గుర్తించాలి అని అంటారు పెద్దలు. ఆ రకంగా దిగాడు. దిగినవాడు 2వ సర్గలో సాగరాన్ని చూచాడు. అనిశ్వసన్ కపిస్తత్ర నగ్లాని మధిగచ్చతి. ఇంత సముద్రాలు దాటిన తర్వాత ఇంత శతయోజన పర్యంతమైనటువంటి ఇంత సాగరాన్ని దాటి వెనక్కి తిరిగి అనిశ్వసన్, ఏమాత్రం ఉచ్ఛ్వాస నిశ్వాసంలో తేడా ఏం లేదు, ఇంతేనా అనుకున్నట్లుగా వెనక్కి తిరిగి శతాన్యహం యోజనానాం క్రమేయం సుబహూన్యపి. ఇలాంటి 100 యోజనాలు ఇంకో 100 యోజనాలనే దాటేయగలనేమో అనిపిస్తోంది అన్నాడు. అంటే అంత అనాయాసంగా దిగాడు. దిగినవాడు ఆ దిగిన సమయంలో త్రికూట పర్వతం మీద దిగంగానే అక్కడ చెట్లన్నీ కదిలిపోయి అనేక రకాల పుష్పాలను ఆయన మీద ఉంచాయి. అప్పుడు ఎలా ఉన్నాడు తెలుసిన, పూల కొండలా ఉన్నాడంటాడు వాల్మీకి. అంటే పూలతో నిండిపోయిన ఒక కొండ ఎట్లా ఉంటుందో తన మీద పడ్డ నెత్తి మీద పూలు, భుజాల మీద పూలు,
తనమంతా పూలే, అలా పూలతో నిండిన వాని వలె ఉన్నాడు అన్నాడు. ఎందుకు అలా అన్నాడంటే తరువాత జరగబోయేటువంటి ఘట్టానికి శుభసూచకంగా చెప్పాడు. 2 చోట్ల చెప్తాడు పుష్పమయో హరిహి అని వాల్మీకి. ఇక్కడ పర్వతం దగ్గర దిగంగానే పుష్పమయుడయ్యాడు. రెండవది అశోకవనంలోకి వెళ్లే ముందు సీతమ్మ యొక్క దర్శనం చేసుకోవడానికి ముందు హనుమ దిగినప్పుడు కూడా యథా పుష్పమయో గిరిహి అని అంటాడు. అంటే అర్థం ఆ పూలన్నీ కూడా ఆయనకి పూజ చేసి అష్టోత్తరాన్ని చేసినట్టుగా ఆయన మీద పూలు పోసి ఆరాధించినట్టుగా ఉంది అంటారు. ఇక నుంచి సీతా దర్శనానికి అంటే తత్వ దర్శనానికి వెతకపోయే ఆచార్యుడికి జరిగే గొప్ప మర్యాద అని భావిస్తారు. అలా దిగాడు ఆయన. దిగి అక్కడ ఉండేటువంటి ఆ చెట్లని, ఆ అరణ్యాన్ని అంతా దాటుకుంటూ చాలా గొప్పగా వర్ణిస్తారు. చాలా పెద్ద నగరం అది, చాలా అద్భుతమైన నగరం అది. చూసి ఆశ్చర్యపోయాడే, అయ్య బాబా ఇంత నగరంలోకి నేను బాగా కాబట్టి రాగలిగాను, కానీ రాముడు రాగలడా అంటే అర్థం రాముడి కంటే గొప్పవాడిని అని అర్థంలా కనిపిస్తుంది మనకి. అంటే నేను, అంగదుడు, సుగ్రీవుడు, నలుడు తప్ప ఇంకెవరైనా ఈ ప్రాంతానికి రాగలుగుతారా? అంత భయంకరంగా ఉంది ఈ ప్రాంతం. అంటే మానవ మాతృలు ఎవరూ రారకుండా ఉండేటట్టుగా ఉంది అనుకున్నాడు. ప్రాప్యాసి మహాబాహు ప్రాప్యాపి, వచ్చినప్పటికి కూడా రాముడు ఏం చేయగలుగుతాడు? ఇక్కడ పెద్ద పెద్ద ప్రాకారాలు ఎవరి కోసం కట్టారు? ఒక దిక్పాలకుడైన కుబేరుడు కోసం కట్టిన భవనం అది. కాబట్టి ఎంత అద్భుతంగా ఉండాలో. వప్ర ప్రాకార జగన్నాం, లంకని వర్ణించేటప్పుడు అంటాడు పెద్ద పెద్ద ప్రాకారాలు, పెద్ద పెద్ద అగర్తలు. సాధారణంగా కోటకి అగర్తలు ఉండాలి. ఈ కోటకి సముద్రమే ఒక అగర్త. సముద్రం మధ్యలో చాలా దుర్గమంగా ఉండేటువంటి లంక. లంకను చూసి ఆశ్చర్యపోయాడు. అప్పటిదాకా ఇంత గొప్ప నగరాన్ని హనుమంతుడు చూచి ఉండడు. అయోధ్య చూడలేదు కదా పాపం, ఇంకా చివరికి చూస్తాడు. ఇంత బాగుంది నగరం. ఈ నగరం చతుర్నామేవ గతి, నలుగురే రాగలరు. వాలిపుత్రుడైన అంగదుడు రాగలడు, నీలుడు రాగలడు, నేను రాగలను, మా రాజుగారు రాగలరు, రాముడు రాలేడేమో అనుకున్నాడు. అనుకుని మళ్ళీ మరి ఇంత రూపంతో కనుక వెడితే ఇంత గొప్ప ప్రాకారం, ఇంత రక్షణ కవచంలా ఉంది కదా, నన్ను ఎవరన్నా గుర్తుపట్టారనుకోండి, నన్ను బంధించారనుకోండి, పనంతా కూడా విఫలమైపోతుంది. ఇక్కడ ఎవరూ గుర్తుపట్టకుండా నేను ఉండాలి. పోనీ గుర్తుపడితే మాత్రం పట్టుకుంటే వాళ్ళని కొట్టలేనా? కొట్టగలను. కానీ కొట్టే సమయంలో ఎక్కువ మంది కనుక నేను కొట్టే అవకాశాన్ని ఇక్కడ నన్ను బంధిస్తే రాముడు కార్యం విఘ్నమవుతుంది. అప్పుడు ఏం చేయాలి? సరిగ్గా ఇంకొక అరగంట గంట దాడితే చీకటి పడుతుంది కదా, సూర్యాస్తమయం అవుతుంది కదా, అప్పటిదాకా జాగ్రత్తగా చెట్లల్లో దాక్కుందాం అనుకున్నాడే. తెలివి కలిగిన వాడు చేసే పని. అంటే అర్థం దిగాను కదా, ఇంత దాటిన వాడిని లంకే నాకే అనుకోలే. లంకలో ఎలా ఉంటుందో తెలీదు, ఎలాంటి వాళ్ళు ఉంటారో తెలీదు. తనకంటే బలవంతులు ఉంటారా, తనకంటే తనను మించినటువంటి బలం కలిగిన వాడు ఉంటారా, దుర్మార్గులు ఉంటారా, ఇవేమీ తెలియకుండా తీరంలోకి దిగకూడదంటారు. చూసారా సామెత ఒకటి, తెలియకుండా తీర్థంలోకి దిగకూడదు. తీర్థం అంటే ఒడ్డు. ఒక నదిలోకి వెళ్ళేటప్పుడు ఆ ప్రాంతంలో ఉండే వ్యక్తి నాయన ఇక్కడ స్నానం చేయంటే చేయాలి తప్ప నాకు అక్కడ బాగుందండి అని దిగకూడదు. తెలియకుండా తీర్థంలోకి దిగరాదు, ఇది సూత్రం కదా. కాబట్టి తెలియకుండా లంకలోకి ఎలా పెడతాం? కాబట్టి ఓ పని చేద్దాం, సూర్యుడు అస్తమించిన తర్వాత చంద్రుడు వస్తాడు, రామచంద్రుడు నాకు సహాయంగా ఉంటాడు, ఈ పైన చంద్రుడు నాకు సహాయంగా వస్తాడు. కానీ చంద్రుడు వచ్చిన తర్వాత వెతుకుదాం అనుకుని తను జాగ్రత్తగా లక్ష్యేణ రూపేణ రాత్రౌ లంకాపురీమయ. సూర్యుడైతే ఉన్నది ఉన్నట్టుగా కనిపింపజేస్తాడు, చంద్రుడు అలా కాదు, దాక్కుంటే కనిపింపజేయడు, బయటకు వస్తే కనిపింపజేస్తాడు. కాబట్టి చంద్రుడు యొక్క లక్షణం వెన్నెల కదా, నీడలో దాక్కుంటే ఆ నీడలో దాక్కున్నట్టు. సూర్యుడైతే కనుక మొత్తం ప్రకాశింపజేస్తాడు కాబట్టి ఎక్కడ దాక్కున్నా పసిగట్టేస్తాడు. అంటే అర్థం 9 గంటలకో 10 గంటలకో బయలుదేరాడు హనుమంతుడు మహేంద్ర పర్వతం నుంచి. సాయంకాలం 5లోపు వచ్చేసాడండి. సుమారు 880 కిలోమీటర్లు మైళ్ళ ప్రయాణాన్ని సుమారు 6-7 గంటల్లో చాలా వేగంగా దిగిపోయాడు. కాబట్టి సూర్యాస్తమయం దాకా ఆగుదామనిపించింది. ఆ సూర్యాస్తమయం దాకా ఉండే సమయం దాకా ఆగి సూర్యుడు అస్తమించగానే పృషదంశకమాత్రసన్, పిల్లి వలె చిన్న రూపాన్ని పొందెను అంటారు. పిల్లి వలె అని ఎందుకన్నారండి? చిన్న రూపాన్ని పొందాడు అనొచ్చు కదా. అంటే పిల్లి తను నడుస్తున్నప్పుడు ఎంత గొప్ప నీట్గా ఉండేటువంటి ప్రాంతమైనా తన అడుగుల శబ్దం వినిపించకుండా ఉండే గొప్ప యోగ్యత దానికి ఉన్నది. దాని కాళ్ళ కింద చిన్న చిన్న మాంసపు ముద్దలు ఉంటాయి, అది దానికి ఉండేటువంటి గొప్ప వరం, అది దానికి ఉండే లక్షణం. అది
అది ఎలాంటి చోట అడుగుపెట్టినా కేవలం ఒక లోహాల మీద అడుగుపెట్టినా శబ్దం కాదు. అందువల్ల ఎవరికి తన అడుగుల చప్పుడు వినిపించకుండా ఉండేటట్లుగా పిల్లిలా మారాడు. పృషదం శకమాత్రసన్, వెతకడంలో ఉండేటువంటి నేర్పరితనం చిన్నగా మారాడు. ఆ మారుతూ ఉంటే ఆ పిల్లిలా మారినప్పుడు హనుమంతుడు ఎలా ఉన్నాడంటే అద్భుత దర్శన అంటాడు వాల్మీకి. ఒక పెద్దగా ఉన్నాడు అనుకోండి హనుమంతుడు, మంచి అద్భుతమైన కండలు గిండలు ఉంటాయి. అలా కండలతో ఉండే వ్యక్తిని చిన్నగా మీరు ఊహించుకోండి, ఎంత తమాషా, ఎంత ముద్దుగా ఉంటుంది. చాలా ముద్దుగా ఉండే బాలాంజనేయ స్వామి అద్భుత దర్శన, ఎంత బాగున్నాడు ఆంజనేయ స్వామి అనుకున్నాడు వాల్మీకి. అలాగా అక్కడ ఉండేటువంటి ఆ లంకని చూస్తూ మెల్లగా లంకలోకి అడుగు పెట్టాలని ప్రయత్నం చేస్తూ ఆ లంక యొక్క ఉత్తర ద్వారం దాకా వెళ్ళాడు. ఉత్తర ద్వారం దగ్గర ఒక పెద్ద రాక్షసి కనిపించింది. ఆవిడ్ని తెలుగు వాళ్ళు లంకిని అంటారు, వాల్మీకి లంక అంటాడు అంతే. లంకిని పదం మన తెలుగు వాళ్ళు పెట్టుకున్న పేరు, అసలు లంక అని పేరు. లంక అనగానేమి అంటే లంకా ఆ పురం అంతా కూడా, లంకా నగరం అంతా కూడా ఒక అధిష్టాత్రిగా ఉండే ఆవిడ. లంకలో ఏ మూల ఏముందో అంతా ఆవిడ తెలుసు. ఆవిడే లంకా నగరం. ఆవిడ అక్కడ కనిపించింది. కనిపించి అడిగింది, ఎవరాయి నువ్వు అని అడిగి. అప్పుడు ఏం చెప్పాలి హనుమంతుడు? నిజం చెప్పద్దండి, అబద్ధం చెప్తాడు. ప్రాకారాలు బాగున్నాయి, బురుజులు బాగున్నాయి, ప్రసాదాలు బాగున్నాయి, గృహాలు బాగున్నాయి, వనాలు బాగున్నాయి, ఉపవనాలు బాగున్నాయి, నేను కోతిని కదా సరదాగా తిరుగుదామని వచ్చానమ్మా అన్నాడు. ఆయన మాటల్లో అబద్ధం ఉందా అంటే పైకి అబద్ధమే, కానీ లోపల ఇవన్నీ నేను వెతకవలసి ఉంటుంది. ఆయన అప్పుడు సూర్యాస్తమయంలోపు తను కూర్చుని ఒక లిస్ట్ రాసుకున్నాడు, ఎక్కడెక్కడ వెతకాలి. ఆ వెతకాల లిస్ట్ అంతా కూడా తనకి ఆమ్నాయంలో ఉందేమో అడగంగానే చెప్పాడు. వక్ర ప్రాకార జఘన, వరుసగా తాను ఏమేమి చూడాలో చెప్పాడు. చెప్పిన తర్వాత కస్త్వం కేన చ కార్యేణ ఇహ ప్రాప్తో వనాలయ. ఆవిడెంత బాగా అడిగిందంటే అడవుల్లో తిరిగే నీకు ఇక్కడేం పనయ్యా అని. వనాలయ, కోతివి కదా, అడవి కోతివై ఉండి నగరానికి ఎందుకు వచ్చావు అని అడిగితే ఆయన అన్నాడు, అహం, నీవెవరో చెప్పవా ముందు, నన్నెవరో అడిగావు కదా, అసలు నీవెవరమ్మా అని అడిగాడు. ముందు అడిగేటువంటి సందర్భంలో అంటే ముందే చెప్పేస్తే లీక్ అవ్వకూడదు తనెవరో. ఆవిడ ముందే ఆవిడ్ని కనుక్కుంటే కనుక కొంతమందికి తెలివితేటలు ఉంటాయి. మనని అడగాలని వస్తారు, మనం వాడిని అడగాలని వస్తే వాడు ముందు అసలు నీవెవరు, నీ సంగతి ఏంటి, ఎందుకు వచ్చావని అడుగుతాడు, మాటల్లో పంపిపెట్టి. ఆంజనేయ స్వామి కూడా అసలు నీవెవరమ్మా అని అడిగితే కాత్వం విరూపనయన పురద్వారేవ తిష్టసి కిమర్థమపి మాం రుద్ధ్వా నిర్భత్సయతి దారుణ. మనం ఆలయంలోకి వెళ్ళాలనుకోండి, గబగబా ఆలయంలో వెళ్ళిపోతుంటాం, అక్కడ వాడు ఆపుతాడు. నువ్వెవరో ఆపడానికి అన్నాం అనుకోండి, వాడు అనుకుంటాడు ఓహో వీడి విఐపి కావాల్సి వెళ్ళిపోండి లోపలికి అంటాడు కదా. తమాషా చేసే అవకాశం ఉంటుందే. ఆంజనేయ స్వామి అలా చేశాడు, తనకేదో పని ఉన్నట్టు, తను ఎవరో పిలిచినట్టు, అసలు నీవెవరమ్మా ఇక్కడ అడ్డంగా నుంచున్నావు అని అడిగాడు. అడిగితే ఆవిడంది చాలా కోపం వచ్చింది అడిగేటప్పుడు. అహం రాక్షసరాజస్య రావణస్య మహాత్మన, రాక్షసరాజైనటువంటి రావణాసుడు పెట్టాడయ్యా ఇక్కడ నన్ను ఆజ్ఞాపనకి. ఇక్కడ నేనుండి ఎవ్వరినీ లోపలికి రాకుండా చేస్తా, ఆయన అనుమతి వీసా ఉంటే తప్ప లోపలికి ఎవరికి పంపించను, నీ దగ్గర అలాంటివి ఏమైనా ఉన్నాయా అని అడిగి అందావిడ, అద్య ప్రాణై పరిత్యక్త స్వప్స్యసే నిహతోమయ. నీ దగ్గర ఉన్నట్టేం కనిపించడు, నీ మొహం చూస్తే మాకు సంబంధించిన వాడిలా అనిపించట్లా, లోపలికి వచ్చావో నీ ప్రాణాలు జాగ్రత్త అంది. నేను లంకానగరాన్నయ్యా అన్నీ రక్షిస్తూ ఉంటాను కాబట్టి యత్నవాన్ స హరిశ్రేష్ఠ సితశైల ఇవాపరః. విన్నాడు, ఆ మాటలు విని అంటాడు, అమ్మ నగరం చూడడానికి వచ్చాను అన్నాడు. నగరం చూడడానికి వస్తే ఆ మాటలు పెద్దగా ఆవిడకి రుచించల, ఒక దెబ్బ కొట్టింది. ఎందుకు కొట్టిందో తెలిసినా, ఆవిడకు వరం ఉంది. ఒక కోతి కనుక వచ్చి తనను ఓడిస్తే కనుక తనకి శాప విముక్తి అయిపోతుంది. కాబట్టి వచ్చిన కోతులన్నింటినీ కొట్టడం ప్రారంభించింది. ఏ కోతి నన్ను ఓడిస్తుందా తెలియదు కదా, ఈయన కోతిలా ఉన్నాడని ఆయన మాట్లాడుతూ ఉంటే మాటలకి ముగ్ధురాలవడం మానేసి, ముగ్ధురాలైంది పాపం, అందంగా మాట్లాడుతున్నాడు, చాలా చిన్నగా వినయంగా. ఏం లేదమ్మా, కోటలు బాగున్నాయి, బురుజులు బాగున్నాయి, ప్రసాదాలు బాగున్నాయి, చూడ్డానికి వచ్చాను అంటే అలా వెళ్ళడానికి వీల్లేదయ్యా అనొచ్చు కదా. ఇవన్నీ చెబుతూ ఉంటేనే ఒక దెబ్బ వేసింది. దెబ్బ ఎందుకు వేసింది అంటేట బ్రహ్మ యొక్క వరం ఉన్నది. ఒక కోతి గనక నిన్ను ఎదిరించి నిర్జిస్తే ఆ కోతి వల్ల నీకు శాప విముక్తి అవుతుంది. అంటే పని ఉన్నా లేకపోయినా కోతులు కొట్టడం ప్రారంభించింది.
కాబట్టి ఈయన కోతిలా కనిపించాడు. కొట్టింది ఒక దెబ్బ. కొట్టంగానే ఆయన పడిపోయాడు. పడిపోయిన వాడు ఏం చేశాడు? స్త్రీ చేతి మన్యమానేన నాతి క్రోధ స్వయం కృత. ఇలా కాదు, ఇప్పుడు నిర్జించాలి, ఇప్పుడు శాప విముక్తిని ప్రసాదిస్తే తప్ప నేను లోపలికి వెళ్ళేటట్టుగా లేదనుకుని ఒక్కసారి ఎడమ చేతిని బాగా మడిచి గట్టిగా కొట్టాలనుకుని మెల్లగా కొట్టేట్టుగా చేశాడు. గట్టిగా కొట్టేంత కోపం వచ్చినా పిడికిలి బిగించి మెల్లగా కొట్టాడు. ఎందుకు మెల్లగా కొట్టాడు? స్త్రీ చేతి మన్యమానేన. గట్టిగా కొడితే చచ్చిపోతుంది, మెల్లగా కొట్టానుకో కొంచెం స్పృహలో ఉంటుంది, అడిగిన సమాధానం చెప్తుంది. సీతమ్మ ఎక్కడుంది అంటే ఫలానా చోట ఉందని చెప్పేస్తుంది కదా. ఉన్న ఛాన్స్ని ఉపయోగించుకోవాలి తప్ప పాడు చేసుకుంటే ఎట్లా అని స్త్రీ చేతి మన్యమానేన ఆడది అనే ఉద్దేశంలో మెల్లగా కొట్టాడు. ఆ దెబ్బకే విహ్వలాంగి, కళ్ళు బయటేసి నాలుక బయటేసి ఒక్కసారి కింద కప్పలా పడిపోయింది. లేచి దండం పెట్టి, ఓహో నువ్వేనయ్యా, నీకోసమే చూస్తున్నానయ్యా, బ్రహ్మగారు వరం ఇచ్చారు, ఏ కోతి అయితే నా గర్వమంతా అణిచేటట్టుగా కొడుతుందో ఆ కోతి వల్ల నాకు శాప విముక్తి, ఈ లంకానగరానికి ముక్తి అంటారు. పూర్తిగా లంకానగరంలో ఉండే వాళ్ళందరూ కూడా నశించిపోతారు, అందు సందేహం లేదు అని చెప్పి హాయిగా నువ్వు లంకంతా తిరిగయ్యా. విధత్స్వ సర్వకార్యాన్ని యానీహ వాంఛసి. నీవు ఏవేవి చెయ్యాలనుకున్నావో అవన్నీ హాయిగా చేసుకోవయ్యా. పాపం ఈయన అడగచ్చు, సీతమ్మ ఎక్కడుందో చెప్పవా అని అడగచ్చు. ఆవిడ చెప్పచ్చు, చెప్పలా, సరదాగా తీరాలి కదా. హనుమంతుడి యొక్క సరదా అంతా మనం చూడొద్దండి. హనుమంతుడు వెతకడం కానీ, హనుమంతుడు వాళ్ళని చంపడం కానీ ఇవన్నీ మనకి తెలియాలి. ఈవిడ కనుక లీక్ చేసి సీతమ్మ ఫలానా చోట అశోకవనంలో సింసుపా వృక్షం మీద అడ్రస్ చెప్పింది అనుకోండి, ఈయన ఇవేవీ తిరగకుండా అక్కడికి వెళ్ళి సీతమ్మ కలిసి వెళ్ళిపోతాడు. అది కాదు సుందరకాండకు ఉండే ప్రధానం. కాబట్టి ఆవిడ చెప్పాల, యానీహ కార్యాణి, నీవేమి చెయ్యదలుచుకున్నావో మనస్సులో హనుమ హాయిగా చేసుకోవయ్యా అని చెప్పి. విమార్గ సర్వత్ర గతో యథా సుఖం. ఆవిడ వరమించింది, నీకు ఎక్కడ తిరుగుతున్నా నీ సుఖానికి ఇబ్బంది లేని రీతిలో సాగుతుంది. అమ్మయ్య అనుకున్నాడు. ద్వారాలు తెరిచింది. అడ్డంగా నుంచున్నాడు, పక్కకి జరిగింది అంటే హాయిగా వెళ్ళిపోవచ్చు కదా. ద్వారంలో నుంచి వెళ్ళా. ఈయనకో తమాషా ఉంటుంది, నేను కోతిని, ఇది శత్రునగరం కాబట్టి ఎలా వెళ్ళాలి? దొడ్డుదోవ నుంచి వెళ్ళాలి కదా. ఇలా రాజమార్గం నుంచి వెళితే ఎట్లా అని పక్కకి వచ్చి రాజమార్గం తీసి ఉంటే కూడా తలుపులు తీసి వెళ్ళవయ్యా లోపలికి అంటే, అబ్బిబే నేను ఇలా వెళ్ళను, నేను వానర రూపాన్ని పొంది ఉంటా, కానీ మాకో మర్యాద ఉంటుంది, మేము ఎప్పుడు తలుపుల్లోంచి వెళ్ళాం, గోడలు దూకి కోటలు దూకి వెడతాం కదా అని. అద్వారేణ మహాబాహు, ఒక్కసారి కోట మీదకి దూకి లోపలికి దూకాడే. ఎందువల్ల? ఆ దూకేటప్పుడు ఎలా పెట్టాడు చూసినా, ఎంత ధర్మశాస్త్రజ్ఞుడో, ఎడమకాలు ముందు కిందకి దిగేటట్టుగా చేశాడు. ఎందువల్ల? కుడికాలు పెడితే శుభం ఏర్పడుతుంది ఆ ఇంట్లో వాళ్ళకి. ఈ ఇంట్లో వాళ్ళకి ఎవరికి శుభం ఏర్పడకూడదు, వీళ్ళందరూ నశించిపోవాలి. రాముడి పట్ల అపచారం చేసిన వారు కాబట్టి వీళ్ళంతా నశించాలని శత్రువునాం సతుమూర్ధని, శత్రువుల నెత్తి మీద పాదం పెట్టినట్టుగా వామే చక్రేధ పాదం సవ్యంచ, ఎడమకాలు ముందు పెట్టి దిగాడు. ఇది ధర్మం అన్నమాట. శత్రువుని నశింప చేయాలనుకున్నప్పుడు ఎడమకాలు ముందు పెట్టాలి. అందుకని కొత్త కోడలు ఇంటికి వస్తుంది అనుకోండి, ఆవిడ కావాలని ఎడంకాలు పెట్టేవాడు కొంతమంది మహాత్ములు ఉండొచ్చు కాక, కుడికాలు పెట్టిరా అమ్మా అని చెప్పాల్సి వస్తుంది. అంటే కుడికాలు పెట్టొస్తే ఆ ఇంటికి శుభం, ఎడమకాలు పెట్టిందా ఏదో అవుతుంది, పెళ్ళొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అని సామెత ఒకటి కనిపిస్తుంది. కాబట్టి హనుమంతుడు ఎడమకాలు ముందు పెట్టి దిగాడు. దిగిన తర్వాత ఆ లంకా నగరాన్ని వర్ణిస్తారు. ఎంత గొప్పగా ఉంది, నాకు అద్భుతంగా ఉంది. కానీ ఎలా ఉందో తెలుసునా, చాలా ఈనాడు మనం నగరాలను వర్ణించేటప్పుడు వర్ణించే తీరులోనే ఆనాడు లంకానగరం. అయోధ్య వర్ణించేటప్పుడు ఎలా వర్ణించాడో వాల్మీకి చూడండి. అక్కడ ఉండే ప్రజలంతా ఎంత ధర్మరతులై ఉన్నారో వర్ణిస్తారు. ఇక్కడ ఉండేటువంటి వర్ణనంతా ఎంత ఎంజాయ్ చేస్తున్నారో వర్ణిస్తాడు వాల్మీకి. అంటే ఇక్కడంతా కూడా శుభ్రంగా సుఖాలకి మరిగిన వారిలా కనిపిస్తున్నారు. అప్పుడప్పుడు అక్కడక్కడ కొద్దిగా ధర్మాలు పాటించేవాడు లేకపోలేదు, శుభ్రంగా చక్కగా పాటలు వినడం, ఇయర్ ఫోన్లు పెట్టుకుని పాటలు వినేవాడు ఒకడు, ఎగిరేవాడు ఒకడు, ఇలా చూస్తుంటామే రకరకాల నగరాల్లో. ఈ సన్నివేశములన్నీ లంకలో కనిపిస్తాయి. ఇలా ఉన్నారు వాళ్ళంతా. కొంతమంది బక్క చిక్కినవాడు, కొంతమంది బాగా బలిసినవాడు, కొంతమంది పెద్ద పెద్ద ఆకారాలు కలిగినవాడు, కొంతమంది భయంకర ఆకారాలు, కొంతమంది కూరలు కలిగిన వాళ్ళు, కొమ్ములు కలిగిన వాళ్ళు, భయంకర ఇంత ఇలా వర్ణిస్తారు. అక్కడ
నా మకుట నా స్రగ్వి అని వర్ణిస్తాడు వాల్మీకి బాలకాండలో. బాలకాండలో ఉండే అయోధ్య ప్రజలేమో సాత్విక రూపాలు పొంది ఉన్నారు. ఇక్కడ ఉండే వాళ్ళంతా చాలా సుఖాలు అనుభవించే వాళ్ళలా రాజసమూర్తులే కనిపిస్తున్నారు. ఇదంతా మనకి వర్ణంలో కనిపిస్తుంది. ఇలాంటి వారందరినీ కూడా దాటి హనుమంతుడు జాగ్రత్తగా లోపలికి ప్రవేశిస్తున్నాడు. తతస్స మధ్యంగతమం సుమంతం. అద్భుతమైన సర్గ. 5వ సర్గ చదివితే సాహిత్యం అంతా వస్తుంది. 5వ సర్గని కనుక ఉపాసన చేస్తే అద్భుతమైన కవిత్వం వస్తుంది అని అంటారు పెద్దలు. ఎందువల్ల? చాలా అద్భుతమైన కవిత్వం అంతా కూడా ఈ సర్గలో 5వ సర్గలో కనిపిస్తుంది. ఆకాశంలో ఉండే చంద్రుడు ఎలా ఉన్నాడు, హనుమంతుడు ఎలా ఉన్నాడు, ఈ ఇద్దరి యొక్క వర్ణన చాలా అందంగా కనిపిస్తుంది. ఇది మనకి సంఘటనలు చెప్పేది కాదు, ఒక్కడే చెప్తారు. లోకస్య పాపాని వినాశయంతం అంటూ వర్ణించి వాల్మీకి చాలా అద్భుతంగా ఉంది ఆ వర్ణన అంతా కూడా. ఆ రకంగా వర్ణన పూర్తయిన తర్వాత సీతామపశ్యన్మనుజేశ్వరస్య రామస్య పత్నీం వదతాంబరస్య అంత చీకటిలో సాచివ్యమివాస్య కుర్వన్. ఈ వెతికే హనుమంతుడికి చంద్రుడట సాచివ్యం చేస్తున్నాడంటాడు వాల్మీకి. తమాషా ఏంటి, పైన చంద్రుడు ఉంటాడు, కింద ఈ మూల చీకట్లో ఏముంది అని చూడడానికి పెడితే లైట్ వెలిగించాలి కదా, ఏదో ఒక టార్చ్ లైటో ఏదో వెలిగిస్తే తప్ప చీకట్లో కనిపించదు. చంద్రుడట ఆ మూలకి వెన్నెల కురిపించి ఈ మూల చూసుకో అన్నట్లుగా చేస్తున్నాడు. అంటే ఎక్కడెక్కడ చీకటి కోణలు ఉన్నాయో అక్కడక్కడ హనుమంతుడు వెతుకుతూ ఉంటే హనుమంతుడికి సహాయంగా ఆ మూలకి వెన్నెల ప్రసరింపజేసి చంద్రుడు హనుమంతుడి యొక్క అన్వేషణకు సహకరించాడు అంటాడు వాల్మీకి. ఇది మన కంటికి కనిపించిన అంశం, వాల్మీకికే కనిపించిన అంశం. అలా వెతికాడే. వెతికిన తర్వాత స నికామం విమానేషు విషణ్ణ కామరూపధృక్. 6వ సర్గలో కామరూపధృక్. ఇష్టమొచ్చిన రూపాన్ని పొందగలిగిన వాడే హనుమ హాయిగా విచచార పునర్లంక. ఇష్టమొచ్చిన రూపాన్ని పొందగలడు. హనుమకు గొప్ప శక్తి ఉన్నది. తాను పక్షిలా అవ్వాలనుకుంటే పక్షి అయిపోతాడు, కీటకంలా అవ్వాలంటే కీటకం అయిపోతాడు, చిన్న ఆకాశంలో గాలి ధూళిలా అయిపోవాలంటే అయిపోగలతాయి. అలాగ అన్ని రకాల తన రూపాల్ని మార్చుకుంటూ లంకలో తిరుగుతున్నాడు. ఎందుకు ఇలాగా చెప్పవలసి వస్తుందంటే వ్యాఖ్యానంలో ఏమీ ఉండదు, కానీ అక్కడ ఉండే వాళ్ళంతా ఎంత జాగ్రత్తగా కన్నులను కాయలు కాచుకుని ఎంత జాగ్రత్తగా పహరా కాస్తున్నారో వాల్మీకి చెప్పాడు. అంతవాడు ఎక్కడ చిన్న చీమ కూడా, ఇది చిన్న కీటకం కూడా లోపలికి వెళ్ళకుండా ఉండేంత జాగ్రత్తగా వీళ్ళు ఉన్నప్పుడు హనుమ ఎలా వెళ్ళగలుగుతాడు లోపలికి? పిల్లిలా ఉండేవాడు. అంటే వాళ్ళకి కనిపించని రీతిలో ఓ పక్షులు ఎగురుతున్నాయి అనుకోండి. ఆ ఊళ్ళో ఆ నగరంలో కొన్ని పక్షులు, పెంపుడు పక్షులు ఉంటాయి కదా, చిన్న చిన్న పావురాలు, అవి ఎగురుతూ ఉంటే వాటిలా పక్షిలా తానైపోయి వాటి మధ్య వెళ్ళిపోయాడు. వీళ్ళంతా అనుకున్నారు పక్షులు వెళ్ళిపోతున్నారు. అలాగా ఎక్కడ కూడా ఏ వ్యక్తికి కూడా కంటికి కనిపించని రీతిలో రకరకాల రూపములను పొందుతున్న హనుమ విచచార హాయిగా తిరిగాడు. తిరిగి ఆససాదత లక్ష్మీవ అన్నీ తిరుగుతున్నాడు. ఎక్కడ కనిపించట్లా. ఎంత వెతికినా సీతమ్మ కనిపించట్లేదు. కానీ వినిపిస్తూ ఉంటే లంకానగరం అంతా కూడా చాలా గొప్పగా ఉంది అంటూ అన్ని ఇళ్ళు తిరిగినా, అన్ని రకాల ఇళ్ళు తిరిగాడు. అందరి పేర్లు చెప్తున్నాడు. అక్కడ ఉండే పేర్ల మీద నేమ్ బోర్డ్స్ ఉన్నాయో లేదో తెలియదు కానీ కదా, ఇది మహోదరుడిల్లు, మనం నేమ్ బోర్డులు పెట్టుకుంటాం కదా, అలా నేమ్ బోర్డ్స్ కూడా అక్కడ ఉన్నాయన్నమాట. కొత్తగా చెప్పట్లేదు ఆయన. వాల్మీకి చెప్తున్నాడు, మహోదరుని ఇల్లు చూచాడు, మహాపారశ్వుని యొక్క ఇల్లు గమనించాడు, ఇంకో రాక్షసుని యొక్క ఇల్లు కూడా వెతికాడంటే అర్థం వాల్మీకి ఎలా తెలుస్తుంది? వాల్మీకి కంటికి ఆ ఇంటి ముందు బోర్డు కనిపిస్తుంది, ఇది మహాపారశ్వుని ఇల్లు, వీడు ఫలానావాడు అని. ఇప్పుడు ఉండే మర్యాదలు అప్పుడు కూడా ఉంటాయి. రాజుగారి యొక్క సేనాపతి ఉన్నాడు అనుకోండి, సేనాపతి పేరు సేనాధిపతి అని అతను డిజిగ్నేషన్ పెట్టి బోర్డులు ఉంటాయి. ఆ బోర్డులు ఉన్నాయేమో అనిపిస్తుంది. అలాగా ప్రతి ఇళ్ళు కూడా ఆయన విచచార. ఆ విధంగా తాను తిరిగాడు. తిరిగి చూస్తే ఎక్కడా కనిపించట్లా. గృహాని నానావసు రాజితాని. ఎంత ఐశ్వర్యంతో మదమెక్కి ఉన్నారు వీళ్ళంతా, ఎంత సుఖాలు అనుభవిస్తున్నారు. కొంతమంది ఏవో పూజలు చేసుకుంటున్నారు, కానీ ఎవరిని చూచినా ఇతీవ తద్గృహమభిగమ్య శోభనం సవిస్మయో నగమివ చారు శోభనం. చాలా బాగున్నాయి ఇళ్ళు. కానీ ఇవన్నీ తిరిగినా కూడా ఎక్కడ కూడా సీతమ్మ తల్లిని మార్గమానస్తు వైదేహీ సీతామాయతలోచనాం సర్వతః పరిచక్రామ హనుమానరిసూదన. 9వ సర్గలో
వెతుకుతూ ఉంటే ఎక్కడా కనిపించట్లేదు. కనిపించబోతే ఏమై ఉంటుంది సీత? రావణాసురుడు ఏదైనా చంపేశాడా? లేదా రావణాసురుని యొక్క కోపానికి, క్రోధానికి, అతని రూపానికి, అతని మాటలకి లొంగిపోయిందా అనుకుని మళ్ళీ చంపలేస్తున్నాడు. సీతమ్మ లొంగిపోతుందా? లొంగిపోదు. బహుశా సీతమ్మను తీసుకుని వస్తూ ఉంటే మధ్యలో జారి వాడిని విడిపించుకుని సముద్రంలో దూకేస్తే ఎక్కడ దొరుకుతుంది సీతమ్మ? సముద్రంలో పడిపోయిందా తెలీదు. వినష్టావా ప్రణష్టావా అంటారు. పోయిందా, నశించిపోయిందా, సముద్రంలో పడిపోయిందా, ఎలా పడిపోయిందో ఎక్కడ ఉందో తెలియనటువంటి స్థితిలో సీతమ్మ తల్లిని వెతకలేకపోతున్నానే, సీతమ్మ కనిపించట్లేదే అనుకుంటూ చాలా బాధపడ్డాడు. ఆ బాధపడ్డటువంటి హనుమంతుడు అక్కడ ఉండే పుష్పక మండపాన్ని తిరిగాడు. పుష్పక మండపం అని పెద్ద బిల్డింగ్, చాలా పెద్ద బిల్డింగ్లో మళ్ళీ పుష్పక విమానం ఉంది. రెంటిని వర్ణిస్తాడు వాల్మీకి. చాలా అర్ధయోజన విస్తీర్ణంగా ఉండేటువంటి ఆ మండపంలో అన్ని రకాల ఇళ్ళు వెతుకుతూ వెళుతున్నాడు. కుబేర మోజసాజిత్వ లేభే తద్రాక్షసేశ్వర. కుబేరుణ్ణి చావగొట్టి ఈ పుష్పక విమానాన్ని లాక్కున్నాడని కథలు విన్నాం. ఇదే పుష్పక విమానం కావచ్చు అన్నాడు. పుష్పక విమానాన్ని అద్భుతంగా వర్ణించాడు. చాలా పెద్ద విమానం, ఇప్పుడు మనం చూసే విమానముల కంటే చాలా పెద్ద విమానం. ఎలా ఉంటుందంటేట, పుష్పక విమానంలో ఒక రేకులు ఉంటాయి, శతపత్రాల్లాగా ఒక రేకులు ఉంటే ఒక్కొక్క రేకుని కనుక మనం విడదీస్తుంటే ఒక సీట్ వస్తుంది. ఎంతమంది కూర్చోవాలనుకున్నా అంతమందికి కూర్చోవడానికి ఆసనాలు వచ్చేటట్టుగా ఎంత పెద్ద టెక్నాలజీ ఉపయోగించారో తెలియదు, కానీ పుష్పక విమానం అంత అద్భుతమైన విమానం. ఆ విమానాన్ని వర్ణించాడు. వర్ణించి ఎక్కడన్నా సీతమ్మ దొరుకుతుందేమో అని ప్రతి అణువు 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 గాలిస్తున్నాడు. అలా గాలిస్తూ ఉంటే రావణాసురుని యొక్క బిల్డింగ్లోకి వెళ్ళాడు. ఎంత ఉంది? 4 మైళ్ళ పొడుగు పెద్ద బిల్డింగ్. 4 మైళ్ళ పొడుగుతో ఉండే ఒకే పెద్ద భవనం. ఆ భవనంలో మళ్ళీ చిన్న చిన్న భవనాలు. తాను ఎత్తుకొచ్చిన దేవతా స్త్రీలంతా కూడా వాళ్ళందరికీ ప్రత్యేకంగా గెస్ట్ హౌస్ కట్టించాడు. కొంతమంది బలవంతంగా తీసుకురాబడినవారు, కొంతమంది రావణాసుని యొక్క పరాక్రమానికి లొంగిపోయి వచ్చినవారు, కొంతమంది అతన్ని కామించి వచ్చినవారు, కర్మగాలి వచ్చినవారు, అందరినీ దేవతా స్త్రీలందరినీ కూడా ఒక్కొక్క గెస్ట్ హౌస్ కట్టినట్టుగా వాళ్ళందరూ కట్టాడు. వాళ్ళంతా కూడా పెద్ద హాల్లో పడుకున్నారు. ఎలా పడుకున్నారో వాల్మీకి వర్ణిస్తాడు. చాలా భయంకరంగా, శుభ్రంగా తాగేసిన వాళ్ళు ఎంత బట్టలు తొలగి ఎంత భయంకరంగా ఉంటారో, శుభ్రంగా తాగేసి ఎంత మత్తులో ఉంటారో. అన్యోన్య భుజసూత్రేణ స్త్రీమాల గర్ధిత. ఒక రావణాసుడు మధ్యలో పడుకున్నాడు అనుకోండి, వాడు నల్లటి కొండలా ఉంటాడు. నల్ల ఏదో మినుముల రాశిలా ఉంటాడు. మాషరాశి ప్రతీకాశం అంటాడు వాల్మీకి. అంటే నల్లటి మినుముల బస్తాలాగా పడుకున్నాడు మధ్యలో. ఈ పక్క కొంతమంది ఆడవాళ్ళు, ఈ పక్క కొంతమంది ఆడవాళ్ళు. అందరికీ రావణాసుని ముట్టుకోవాలి ఉందనుకోండి, ఆ దూరంగా ఉండేవాడికి సాధ్యం కాదు కదా. అది ఆ పక్కన ఉండే ఆవిడ మీద చేయి వేస్తుంది, ఆవిడ దీని మీద చేయేస్తుంది, ఈవిడ పక్క ఆవిడ మీద చేయేస్తుంది. ఎలా ఉంది అంటే స్త్రీమాల గర్ధిత తత్ర, అంటే ఆడవాళ్ళని గుచ్చి ఒక మాలిక కట్టినట్టుగా ఉంటే మధ్యలో రావణాసుడు ఒక పతకల్లా, నీల పతకల్లా ప్రకాశిస్తున్నాడు అంటాడు. అద్భుతమైన వర్ణనలు ఇవన్నీ కూడా మనకి అర్థమయ్యేవి కావనుకోండి, కవులందరికీ చాలా ఆనందాన్ని కలిగించే వర్ణనలు. అలా అన్యోన్య భుజసూత్రేణ స్త్రీమాల గ్రథితాహిస మాలేవ గ్రథితా సూత్రే సుశుభే మత్త షట్ పద. ఇలా వీళ్ళ చేతులన్నీ తాళ్ళలో ఉన్నాయి, ఆడవాళ్ళంతా పువ్వుల్లో ఉన్నారు, వీడు నల్లటి తుమ్మెదలా ఉన్నాడు అని వర్ణిస్తారు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి చోట వీళ్ళందరినీ చూచాడు. అందరినీ చూస్తే చిచి సీతమ్మ ఇక్కడ ఉండదనుకున్నాడు. మళ్ళీ అలా వెళుతున్నాడు. వెళుతుంటే రావణాసురుడి భవనంలోకి చేరుకున్నాడు. అదంతా రావణాసురుడి బిల్డింగే అయినా మళ్ళీ రావణాసుడికి ప్రత్యేకంగా ఒక అంతఃపురం ఉంటుంది. అంతఃపురంలోకి వెళ్ళాడు. వెళితే తత్ర దివ్యోపమం ముఖ్యం, చాలా అందంగా, ఎంత ప్రతి ఫర్నిచర్ అంతా కూడా ఎక్కడ ఏ దేశం నుంచి తెప్పించాడో తెలియదు అన్నట్లుగా వర్ణించాడు. చాలా అద్భుతమైనటువంటి ఉన్నటువంటి విధానంతో వాలవ్యజనాలు వేసేవారు కొందరు, వేమనలతో ఉండేవారు కొందరు, సుగంధాలు వేసేవారు కొందరు, ధూపాలు వేసేవారు కొందరు. అలా ఉన్నటువంటి చోట ఆ రావణాసురుడు పడుకుని ఉన్నాడు. ఆ పడుకుంటే వాడి చుట్టూ కూడా చాలామంది ఉంటారు. ఒక స్త్రీమూర్తి, వాళ్ళంతా కూడా అలంకారాలు వేసుకుని శుభ్రంగా తాగిన మత్తులో బట్టలు కూడా జారిపోయి అటు ఇటు చెదరినట్టుగా వాడు పడుకుంటే, ఒక స్త్రీమూర్తి మాత్రం రావణాసుడు పక్కన ఉండేటువంటి ఆ భవనంలో ఆ మంచముల మీద పడుకుని ఉంది. చాలా యోగ్యురాలే కనిపించింది.
పొరపాటుగా ఆయన వెతుకుతున్నాడు కదా, సీతమ్మ ఎక్కడ కనిపిస్తుందా, ఎక్కడ కనిపిస్తుందా, ఎలా కనిపించాలి. వీళ్ళందరి యొక్క ప్రవర్తన కంటే భిన్నంగా ఉంటుంది సీతమ్మ. వీళ్ళంతా కూడా ఇలాగా సుఖాలకి అలవాటు పడ్డవారు. సీతమ్మ అలా ఉండదని ఒక భిన్నమైన ప్రవృత్తిని మనస్సులో ఉంచుకున్నవాడు కావడం చేత అక్కడ రాక్షస స్త్రీలందరికంటే భిన్నంగా కనిపించిన మండోదరిని చూచి ఒక్క క్షణకాలం పాటు ఈవిడే సీత ఉంటుంది అనుకున్నాడు. చిన్న పొరపాటు. రావణాసుడు పక్కన పడుకున్నాడు. అదే పెద్ద హంసతూలికా తల్పం. ఈ పక్కన ఆవిడ పడుకుంది. చాలా అందమైనటువంటి స్త్రీమూర్తి. ఒద్దికగా పడుకుంది. తక్కిన వాళ్ళంతా శుభ్రంగా అలా చేతులు దాచి గల్లకిలా పడుకునేవాళ్ళు కొంత రకరకాలుగా పడుకున్నారు. ఈవిడ ఒద్దికగా పడుకుంది. చాలా పతివ్రత శిరోమణిలా కనిపించింది. ఈవిడ సీత అనుకుని ఒక్కసారి తాను అనుకున్నటువంటి తాను బలిష్టంగా కోరే కోరిక, ఆ కోరిక తీరినప్పుడు ఎంత గొప్పవాడైనా సరే చిన్న పిల్లాళ్ళ మారిపోతారు. సహజం కదా. భగవద్రామానుజులు ఎంత గొప్పవాడు, చాలా గొప్ప వ్యక్తి ఆయన. కోరేశుల యొక్క సంఘటనలో కోరేశులు వరదమూర్తిని ప్రార్థించి కళ్ళు పొందేటువంటి స్థితిలో వరదరాజు కనిపించాడు. నీకేం కావాలయ్యా అన్నారు. అంటే కూరేశులకు ఉండేటువంటి సంపర్కం ఉన్న వారందరికీ కూడా మోక్షాన్ని ఇస్తారని చెప్పి వరదరాజస్వామి చెప్పారు. చెబితే ఆ వార్త తెలిసింది రామానుజుల వారికి. అంటే కూరేశులు అంటే తన శిష్యులు, తనంటే చాలా ఇష్టపడే శిష్యుడు. ఆయనకి పైన ఉండేవారికి, క్రింద పాదాలను ఆశ్రయించి ఉన్నవారికి, శిరస్సును ఆశ్రయించి ఉన్నవారందరికీ కూడా అర్వాంచో యత్పద సరసిజ అని వర్ణిస్తారు. అంటే కూరేశుల సంపర్కం ఉన్నవారందరికీ మోక్షం వస్తుంది అని వరదరాజస్వామి ఒక వరం ఇవ్వగానే, ఒక మోక్షాన్ని ఒక అనుగ్రహం ఇవ్వగానే అది తెలిసిన రామానుజుల వారట చిన్న పిల్లాడిలా మారిపోయి తన భుజం మీద ఉండే ఉత్తరీయాన్ని పైకి ఎగురుతూ ఆనందంతో మా కూరేశుల వల్ల నాకు కూడా మోక్షం ఉన్నది అని ఆనందించారు. నిజానికి ఈయనెవరు? అందరికీ మోక్షాన్ని ప్రసాదించే మహానుభవం. కూరేశుల యొక్క సంపర్కం వల్ల నాకు కూడా మోక్షం ఉంది అని ఒక చిన్న పిల్లవాడు గెంతినట్టుగా గెంతారంటారు. ఎప్పుడు అంటే సహజంగా నేను మానవుణ్ణి, మానవ రూపాన్ని పొంది ఉన్నా, కానీ మానవ రూపంలో ఉన్నాను కాబట్టి మానవునికి ఏది ఉన్నతమైనటువంటి ఒక అభీష్టం నెరవేరుతుందో అప్పుడు మానవ సహజమైన గుణం బయటపడుతుంది. తాను గొప్పవాడై తెలిసినా, సాక్షాత్ భగవంతునికి సంబంధించిన వ్యక్తిని తెలిసినా తాను మానవ రూపాన్ని పొంది ఉన్నారు కాబట్టి నాకు కూడా మోక్షం ఉన్నది అని ఆనందించారు. ఇక్కడ హనుమ ఎంత గొప్ప ఆత్మజ్ఞానం కలిగిన వాడైనా చిన్న కోతి రూపంలో ఉన్నాడు కదా, కోతి స్వభావం గుర్తొచ్చిందని. ఎవరికి ఏ సహజమైన స్వభావం అది గుర్తు. ఆస్ఫోటయామాస చుచుంబ పుచ్చం నంద చిక్రీడ జగౌ జగామ స్తంభానరోహతు నిపపాత భూమౌ నిదర్శయన్ స్వాం ప్రకృతిం కపీనాం. ఇది తర్వాత చాలా మందికి ఇలా కవిత్వం రాయొచ్చని నేర్పిన శ్లోకం. అన్ని క్రియాపదాలే. ఒకసారి హనుమంతుడికి సీతమ్మేమో అనుకునేటప్పటికీ ఆస్ఫోటయామాస జబ్బలు తరుచుకున్నాడు. కోతి ఎలా చేస్తుందో అలా చేస్తున్నాడు. ఇలా రెండు జబ్బలు గెలిచారు, చూశాను సీతమ్మని అన్నట్టుగా ఆస్ఫోటయామాస. కోతికి ఏది ఇష్టం, ఎవరికి ఏది ఇష్టమో వాళ్ళని దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకుని అబ్బా నేను గెలిచానరా అండం మన లోక సహజంగా చూస్తాం. కోతికి ఏమి ఇష్టం? తోక ఇష్టం. తోక ముందుకు లాక్కున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు తోకని. చుచుంబ పుచ్చం, ఒక కోతి చేస్తున్న పని. ఆస్ఫోటయామాస, జబ్బలు తరుచుకున్నాడు, తోక ముందుకు లాక్కున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు. ఓ తోక, నీ వల్ల కదా ఇంత గొప్ప సాహసాన్ని పొందా అన్నట్టుగా. తోక స్వామివారు మనం చెప్పారు, తోక కుక్కరాడించాలా, కుక్క తోకరాడించాలా అంటే ఆ కోతికి తోక మీద ఉండే ప్రేమ అలాంటి. అందుకని తోకని కట్ చేయమని అంటాడు కదా, తోకని కాల్ చేయమంటారు. ఎందువల్ల? కోతికి తోక అంటే చాలా ఇష్టం. అలాంటి తోక మీద ముద్దు పెట్టుకుని చుంబపుచ్చం నంద ఎంతో ఆనందించాడు. చిక్రీడ, చిక్రీడ అంటే అర్థం తెలుసునా? ఇష్టం వచ్చినట్టుగా గెంతడం, ఒక లయబద్ధంగా గెంతడం కాదు, అలా ఎగిరి ఇలా ఎగిరి తన ఇష్టం మాట. చిక్రీడ జగౌ అని పాటలు పాడడం ప్రారంభించాడు. ఎప్పుడు సంగీతం పాటే. గొప్ప సంగీతజ్ఞుడు ఆయన. సంగీతజ్ఞుడు, సంగీత ప్రవర్తకులలో ఆంజనేయ స్వామి ఒకరండి. చాలా గొప్ప ఆయన రాసిన సంగీత శాస్త్రాలు కూడా ఉన్నాయి. ఆయన జగౌ ఆనందంగా పాడాడు. జగామ, జగామ అంటే అర్థం రెండు పాఠాలు. జగాద జగామ రెండు పాఠాలు. జగాద అంటే గెలిచాను, చూశాను, సీతమ్మ నాకంటే గొప్పవాడు ఎవరు ఉంటాడు, సీతమ్మ దొరికింది అంటూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం. ఊరుకున్నాడా? ఇంకా ఆనందం పట్టలేక పక్కన స్తంభం కనిపిస్తే గబగబా స్తంభం ఎక్కాడు.
మళ్ళీ గబగబా స్తంభం దిగిపోయాడు. స్తంభానరోహతు నిపపాత భూమౌ. గబగబా స్తంభం ఎక్కి పైనుంచి మళ్ళీ కింద పడ్డాడు. కింద పడి ఎలా పడ్డాడు? దూకినట్టుగా కాదు, పడిపోయినట్టుగా పడ్డాడు. వెళ్ళకిలా పడ్డాడు, మళ్ళీ లేచాడు, మళ్ళీ స్తంభం ఎక్కాడు. ఇంత ఆనందాన్ని పొందాడు. దేనివల్ల? సీతమ్మ ఏమో అనుకున్న ఆనందం వల్ల. సీతమ్మను చూచానని ఆనందం. ఇంత ప్రయత్నము సీతమ్మ కోసం కదా. సీతమ్మే అనుకుని ఒకసారి కింద పడిన తర్వాత, కింద పడ్డాక జ్ఞాపకం, అయ్యి బాబోయ్ ఇంత పొరపాటు పడ్డారేంటి? సీతమ్మ ఇలా పడుకుంటుందా? పరాయి పురుషుడి పక్కన సీత పడుకుంటుందా? ఎంత దుర్మార్గుణ్ణి, ఎంత తప్పుగా ఆలోచించానని లెంపలేసుకుని అక్కడి నుంచి మళ్ళీ వెతకడం ప్రారంభించాడు. అంటే అక్కడ తమాషాగా చెప్తారు, చిన్న చిన్న వాటికి ఆనందించిన మళ్ళీ తేరుకునే స్థితి కలగాలి. అది బుద్ధి యొక్క లక్షణం. అదే సీత అనుకున్నాడు, ఆవిడే సీత అనుకున్నాడు అనుకోండి. మెల్లగా లేపి, అమ్మ నేను రాముడి యొక్క బంటును అంటే ఎంత అభాసుపాలవుతుంది, ఎంత చికాకు ఏర్పడుతుంది. అంతఃపురంలోకి ఎవరు జొరబడరా అనేటువంటి స్థితిలోకి వస్తేనే ప్రమాదం. రావణాసురుని యొక్క ఎంత పహరా ఉంటుందండి. ఈనాడు ఉండేటువంటి బౌద్ధుల్లో ఉండేటువంటి ఎంత గొప్ప జాగ్రత్త, ఎంత గొప్ప అప్రమత్తతగా ఉంటారో అంతకంటే అప్రమత్తతగా ఉంటారే. అక్కడ తన ముందు తెచ్చుకొని అలా కాదు అనుకుని మళ్ళీ వెతకడం ప్రారంభించాడు. అనిర్వేద శ్రియోమూలం. ఎంత కష్టం. ఇప్పుడు ఇంకా సీతమ్మ దొరకదేమో అనుకుంటే కనుక చాలా ఇబ్బంది కదా. నిర్వేదాన్ని పొందినటువంటి హనుమ ఇంత ముందు సర్గల్లో ఏర్పడుతుంది. నిర్వేదము పనికిరాదు. ఎప్పుడు కూడా వెతకలేనేమో, దొరకదేమో అనేటువంటి విధానమే పనికిరాదు. దాని నిర్లిప్తత పనికిరాదు. నిర్వేదాన్ని పొందకూడదు. ప్రయత్నం చేయాలి. ఎంత ప్రయత్నం ఉన్నా మన ప్రయత్నం మనం గనక గట్టిగా పౌరుష ప్రయత్నం చేస్తుంటే దైవం అనుకూలిస్తుంది. మన ప్రయత్నం చేయకుండా దైవం వైపు తిరిగితే, నువ్వు నేను చెప్పిన పని చేయకుండా నా వైపు తిరిగితే మాత్రం నేనేం చేస్తాను రా, నీ పని నీది, నా పని నాది అనుకుంటుంది. మనం ఏం చేయాలి? దైవము చెప్పిన 5 పాళ్ల ప్రయత్నము మనం చేస్తే దైవం చైవాత్ర పంచమం. అడు నేను చెప్పినవన్నీ వీడు చేస్తున్నాడు కాబట్టి, పౌరుష శక్తిని ఉపయోగిస్తున్నాడు కాబట్టి నేను అనుకూలించాలనుకుంటుంది. కాబట్టి మన యొక్క జీవన్ భద్రాణి పశ్యతి అన్నట్లుగా మన ప్రయత్నం మనం చెయ్యాలనుకున్నాడు. అనుకున్నటువంటి ఆ హనుమంతుడు ఆ సమయంలో తను పొందిన నిర్వేదం ఎట్లాంటిది అంటే, వీళ్ళందరినీ చూచాడు, రకరకాలుగా చూచాడు. నగ్నంగా ఉండే వాళ్ళందరినీ చూచాడు, రకరకాల స్థితిలో ఉండే ఆడవాళ్ళందరినీ చూచాడు. ఒక్కసారి తప్పు చేశానా, బ్రహ్మచారిణి కదా, ఇలాంటి దృశ్యములు చూడవచ్చునా అనుకుని మళ్ళీ తానకి తానే అనుకుని, మనోహి హేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే. ఎప్పుడైనా మనస్సు గనక వైకృత్యాన్ని పొందినప్పుడు కదా ఆ దృశ్యం చూచినప్పుడు ఉండే ఫలం లభిస్తుంది. నాకేమాత్రం మనస్సులో వికారం లేదు, ఎంతమందిని చూచినా నాకేం కనిపించట్లా. ఎందువల్ల? ఎక్కడ వెతకాలి నేను? స్త్రీషు కదా, మృగేషు పరిమార్గత అన్నట్టుగా ఎక్కడ స్త్రీలు ఉంటారో అక్కడ కదా వెతికితే సీతమ్మ కనిపిస్తుంది. సీతమ్మ ఎక్కడ ఉంటుంది? ఆడవాళ్ళ మధ్యలో ఉంటుంది. కాబట్టి నేను వెతకడంలో తప్పేం లేదు. నేను చూచినా కూడా నా మనస్సుకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. కాబట్టి నేను హాయిగా నాణ్యత్ర హి మయా శక్య వైదేహీం పరిమార్గితం స్త్రియో హి స్త్రీషు దృశ్యంతే సదాప్సం పరిమార్గణి. ఆడవాళ్ళల్లోనే వెతకాలి కాబట్టి వెతికాను. నా మనస్సుకు ఎలాంటి ఇబ్బంది లేదనుకుని ఆపాన భూమి ముత్సృజ్య, అలా విచిత్రంగా ఉండేటువంటి ఆ చోటుని విడిచి మళ్ళీ తాను తన ప్రయత్నాన్ని ప్రారంభించాడు. సీతామదృష్ట్వా క్షణవాప్య పౌరుషం విహృత్య కాలం సహవానరైశ్చిరం. నేను ఇంకా సీతమ్మని కనుక వెతక్కండా, సీతమ్మ కనిపించకుండా వెనక్కి వెళ్ళారనుకో, ఎంత ప్రమాదం. ఈ వార్త విన్న రాముడేమవుతాడు? రాముడికి ఏదైనా జరిగితే లక్ష్మణస్వామి ఏమవుతాడు? వీళ్ళిద్దరికీ ఏదైనా అయితే మా రాజుగారు ఏమవుతారు? అంతా నశించిపోతారు. కానీ అందరికీ ఆపద కలిగించేటట్టుగా నేను ప్రవర్తించవచ్చునా? న సీత దృశ్యతే సాధ్వి వృధా జాతో మమశ్రమ. ఇంత పడ్డ కష్టం అంతా వృధా అయిపోతుంది, సీతమ్మ కనిపించదా అనుకుని గత్వా తత్ర త్వయా వీర కిం కృతం తద్వదస్వన. ఒకవేళకి సీతమ్మను చూడకుండా వెనక్కి వెళ్ళిపోయారనుకో, ఎందుకు వచ్చావయ్యా, ఏం చేసి వచ్చావయ్యా అని అడుగుతారు. ఏమిటి ప్రయోజనం అనుకుని ధ్రువం ప్రాయముపైష్యంతి కాలస్య వ్యతివర్తనే అనిర్వేద శ్రియోమూలం అని అనిర్వేదాన్ని తను పోగొట్టుకుని చతురంగుళ మాత్రోపి నావకాశస్స విద్యతే. దాదాపుగా నేను లంకంతా తిరిగా, 4 అంగుళముల ప్రదేశం కూడా విడవకుండా మొత్తం వెతికా, ఎక్కడా కనిపించట్లేదు సీత అనుకుని
దృష్టా హనుమతా తత్ర నసా జనక నందిని నతు సీతా సుమధ్యమా ఇలా వర్ణిస్తున్న తు రాఘవ నందిని. అక్కడ చూచా సీతమ్మ కనిపించలా, ఇక్కడ చూచా సీతమ్మ కనిపించలా, ఎక్కడెక్కడో వెతిక ఎక్కడా కనిపించలేదనుకుంటూ అవతీర్య విమానాచ్చ హనుమాన్ మారుతాత్మజ చింతాముపజగామాథ శోకోపహత చేతన. తాను దిగినవాడై మళ్ళీ చింతను పొందాడు. ఎలా కనిపిస్తుంది సీతని, ఎక్కడెక్కడ వెతకాలో తెలియదు. భూయిష్టం లోలితా లంక, లంక మొత్తాన్ని కెలికినట్టుగా కెలికేశాను, మొత్తం వెతికేశాను. నేను వెతకని ప్రదేశం అంటూ లంకలో లేదే. కానీ ఎక్కడ నహి పశ్యామి వైదేహీం సీతాం సర్వాంగ శోభనాం. రాముడు వర్ణించిన తీరులో సీతమ్మ తల్లి అలాంటి మూర్తి నాకు ఎక్కడా కనిపించలేదు. ఇహ సంపాతినా సీత, సంపాతి చెప్పింది ఇక్కడే ఉందని, మరి ఇక్కడే కనిపించట్లేదు. కనిపించకుండా నేను వెళ్ళగలనా? రావణాసుడు యొక్క భయంతో సీత ఏవైనా ఆత్మహత్యను చేసుకుందా? అతని యొక్క బలవంతమునకు, అతను చేసేటువంటి దుష్ప్రయత్నమునకు తనకి తాను నశించిపోయిందా? తయామన్యే విశాలాక్ష్య త్యక్తం జీవిత మార్యయ, తనకు తానే వెళ్ళిపోయిందా? సముద్రంలో పడిపోయిందా? అహో క్షుద్రేణ వానేన రక్షంతి శీలమాత్మన, ఈ దుర్మార్గుడు నుండి తనను తాను కాపాడుకోవడానికి సముద్రంలో దూకేసిందా? అన్ని పాప ఆలోచనలే, అన్నీ కూడా సీతమ్మ ఎలా ఉంటుందో తెలియదండి. చివరికి పాస్పోర్ట్ ఫోటో కూడా ఏం లేదు కదా. ఏమీ తెలియకుండా సీతమ్మను వెతకాలి. ఎంత బుద్ధి చాతుర్యం ఉండాలో ఆలోచించి. ఈనాడు అడ్రస్ అంతా చెప్పి ఫలానా వాడు ఈ ఫలానా డ్రెస్ చేసుకుంటాడు, నీలం చొక్కా తెల్ల ప్యాంటు, ఇవన్నీ చెబితే కూడా కనిపించదే. అడ్రస్ లేదు, ఫోన్ నెంబర్ లేదు, ఫోటో లేదు, సీతమ్మ ఎలా ఉంటుందో తెలీదు. తనకి తాను రాముణ్ణి పట్టి సీతను ఊహించుకుంటాడు. రాముడు ఇంత మంచివాడైతే, ఇంత మంచివాడైనా ఇంత సర్వసుగుణ సుపేతుడైనటువంటి రాముడు సీత కోసం బాధపడుతున్నాడంటే సీతమ్మ ఈయన కంటే మించిన గుణవతి, శీలవతి, సౌందర్యవతి అయ్యుంటు, అంత గొప్ప ఆవిడ. కానీ ఆవిడ కోసం చూస్తున్నాడు. ఇలాంటి సీత కనిపించట్లేదు అంటూ సంపూర్ణ చంద్ర ప్రతిమం పద్మపత్ర నివేక్షణం రామస్య ధ్యాయతి వక్త్రం పంచత్వం కృపణాగత. ఏమో ఆవిడ ఏదన్నా హారామ లక్ష్మణ అంటూ జీవితాన్ని విడిచిపెట్టిందో లేదు. వినష్టావా ప్రణష్టావా మృతావా జనకాత్మజ, ఏమైందో తెలియదు కదా. కాబట్టి మళ్ళీ మొత్తం వెతికి కనిపించలేదని రాముడి దగ్గరికి వెళ్ళి రామ సారీ సీతమ్మ కనిపించలేదు అన్నానా, రామునికి ప్రమాదం కలుగుతుంది. పోనీ రాముడికి ప్రమాదం జరగకూడదని ఇక్కడే ఉండిపోదామా? ఎక్కడన్నా నా జీవితాన్ని ముగించేద్దామా? నివేద్యమానే దోషస్యాత్ దోషస్యాద నివేదనే, చెబితే ఒక తప్పు, చెప్పకపోతే ఒక తప్పు, నేనేం చెయ్యాలి ఇప్పుడు? ఇది హనుమంతుడికి ఉండేటువంటి ఆందోళన స్థితి. ఇది సీతామదృష్ట్వాంతాం అదృష్ట్వాహం వానరేంద్రపురీమిత. సీతమ్మని గనక చూడకుండా నేను గనక మళ్ళీ వెనక్కి వెళితే ఇంత ప్రయత్నము వృధా అయిపోదా? కాబట్టి కిష్కింధాం ప్రాప్తం తౌవా దశరథాత్మజౌ. నేను గనక వెళ్ళి గనక సీతమ్మ లేదని వార్త చెప్తే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్రాణాలు విడిచేస్తారు, అందరూ విడిచేస్తారు. ఇక్కడ ఉన్నవాళ్ళు చనిపోతారు, ఈ వార్త విన్న అయోధ్యలో వాళ్ళంతా ప్రాణాలు విడిచేస్తారు. నేను ఒక్కడిని వెళ్ళి వీళ్ళందరికి యొక్క మరణమునకు కారణమైతే ఇది ఏమన్నా బాగుంటుందా? కాబట్టి నేనేం చేస్తాను, ఇక్కడే నేనే ప్రాణాన్ని నేనే ప్రాయోపవేశం చేస్తా, నా ప్రాణాన్ని ఇక్కడే విడిచిపెడతా అని ఒక 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 నియమం చేసుకున్నాడు. ఆయన చేసుకుని తాను అంటాడు, అబ్బేబే ఇలాగా నాకు నేను ప్రాణాన్ని విడిచుకోవడం వినాశే బహవో దోషా జీవన్ భద్రాన్ని పశ్యతి తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి ధ్రువో జీవిత సంగమ. ఆత్మహత్యలు చిన్న ఏదో ఒక ఇబ్బంది వస్తేనో, సరిగ్గా మార్కులు రాకపోతేనో, ఎవరన్నా తిడితేనో, ఎవరన్నా కొడితేనో, ఎవరికన్నా దూరం అయితేనో ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఈ లోకంలో కనిపిస్తున్నారు. వాళ్ళందరికీ ఈ 5-6 శ్లోకాలు చదివితే గనక ఎంత నిబ్బరంగా ఉండాలో తెలుస్తుంది, దేనికోసం బతకాలో తెలుస్తుంది. ఆత్మహత్య నివారణకు సంబంధించినటువంటి శ్లోకాలు ఇది కనుక ధ్యానం చేస్తే, పారాయణ చేస్తే ఇలాంటి దోషములు పోతాయంటారు. చాంచల్య బుద్ధి పోతుంది. ఏదో చిన్న పనికి కూడా రియాక్ట్ అయిపోయి ప్రాణం తీసేసుకుందామనే భావనలు లేకుండా ఉంటాయి. హనుమంతుడు చెప్తున్నాడు, ఏమిటయ్యా వినాశే బహవో దోష జీవన్ భద్రాన్ని పశ్యతి. బతికి ప్రయత్నం చేయాలి. బతికి ఉంటే కదా మనం మంగళాన్ని పొందుతాం. చనిపోతే ఏమవుతుంది? చనిపోతే వినాశే బహవో దోష, చాలా దోషాలు ఏర్పడతాయి. కాబట్టి తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి,
నేను చావకూడదు, నేను బతికి ఉండాలి, బతికి నా ప్రయత్నాన్ని ముమ్మరంగా చెయ్యాలి, సీతమ్మను వెతకాలి. ఇక్కడ కదా సీతమ్మ దొరకలేదా, రావణాసుని చితక్కొట్టి వాడు లాక్కెడతా, రాముడి ముందు పడేస్తా, రావణం వా వధిష్యామి దశగ్రీవం మహాబలం, అంత గొప్పగా తరని రామాయ అపహరిష్యామి పశుం పశుపతేరివ, వాడిని ఈడ్చుకుని వెళ్ళి ఒక పశువుని ఈడ్చినట్టుగా ఈడ్చి వెళ్ళి రాముడి ముందు పడేస్తాను తప్ప నేను ఊరికే వెళ్ళననుకుని యావత్ సీతాం హి పశ్యామి రామపత్ని యశస్విని తావదేతాం పురీం లంకాం విచునోమి పునఃపునః. కాదు, ఇంకా వెతకాలి. వెతికి మత్కృతే నవినశ్యేయు సర్వేతే నరవానరాహ, నా వల్ల ఎవరికి ప్రమాదం జరగకూడదు కాబట్టి ఇంకా వెతుకుతా, ఇంకా అణువణువు పరిశీలిస్తానని ఒక్కసారి వసురుద్రాదిత్యులందరినీ నమస్కారం చేశాడు. ఎప్పుడైతే ఇది కాదు ప్రార్థన చేసే విధానం, ఎలా ప్రార్థన చేయాలో హనుమంతునికి ఈ సర్గలో, ఈ 13వ సర్గలో 66వ శ్లోకంలో తెలిసింది. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్య నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్య. ఎలా నమస్కారం చేయాలి? అబ్బే, ఈ దేవతలు వీళ్ళు కదా రక్షించేది, ఎవరు? నమోస్తు రామాయ. ఇప్పటిదాకా రాముడికి నమస్కారం చేయలే, అది నా ప్రయత్నంలో ఉండే లోపం. ఇప్పుడు రాముడికి నమస్కారం, నమోస్తు రామాయ. మరి నమోస్తు లక్ష్మణాయ అనద్దు అన్నాడు. సలక్ష్మణాయ రామాయ, లక్ష్మణునితో ఉన్న రామునికి మళ్ళీ నమస్కారం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. లక్ష్మణస్వామి లేకుండా సీతారాములిద్దరూ చాలనుకుంటే అంతకంటే పొరపాట్లేదండి. ఎప్పుడు కూడా రామలక్ష్మణులతో పాటు సీతమ్మ ఉండాలి. ఈ ముగ్గురు కలిసి ఉంటేనే రాముడు అనే మూర్తి పూర్తవుతుంది. ముగ్గురు కలిసి ఒకే మూర్తి మొత్తం ఆగమశాస్త్రం చెప్తుంది. సీత వేరు, లక్ష్మణస్వామి వేరు, రాముడు వేరు. రాముడు ఒక్కడే చాలండి అనుకున్నామా ప్రమాదం, సీతమ్మ ఒక్కతే చాలని అనుకున్నామా ప్రమాదం. లక్ష్మణస్వామి అక్కర్లేదండి, సీతారాములు ఇద్దరు కూడా భగవన్మూర్తులు కదా అనుకుంటే పొరపాటు. లక్ష్మణస్వామి లేకుండా ఇద్దరిని ఊహించడానికి వీల్లేదు. అది హనుమ చెప్పే పాఠం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ. అందువల్లే ఆలయాల్లో ఎక్కడ పెట్టినా సీతారాములు ఇద్దరు చాలనుకోరు, లక్ష్మణస్వామి పక్కన ఆరాధన అందుకుంటూ నిలబడి ఉంటాడు. అందుకనే ఆగమశాస్త్రంలో శ్రీరామాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః. రామానుజుడు అంటే లక్ష్మణస్వామికి ఉండేటువంటి గొప్ప నామం. అది ఆగమంలో వశిష్ఠ సంహితలో లక్ష్మణస్వామి యొక్క మంత్రం చెప్పేటప్పుడు చెప్పే మంత్రం శ్రీమతే రామానుజాయ నమః అని మంత్రం. ఆ మంత్రాన్ని మనం భగవద్ రామానుజుడికి మంత్రంగా పాటిస్తూ ఉంటాం. ఇది వశిష్ఠుని యొక్క వశిష్ఠ సంహితలో ఉండేటువంటి మంత్ర రహస్యం. కాబట్టి లక్ష్మణస్వామితో కూడి ఉన్నటువంటి రాముణ్ణి ధ్యానం చేయాలి. తర్వాత నమస్కారం చేయాలి, సీతమ్మ తల్లికి నమస్కారం. ఆ తర్వాతే రుద్రుడైనా, ఇంద్రుడైనా, యముడైనా, గాలిదేవుడైనా, చంద్రుడైనా, అర్కుడైనా, మరుద్గణములైనా ఇది రామచంద్రమూర్తికి ధ్యానం చేసి ఒక్కసారి నమస్కరించతేభ్యస్తు నమస్కృత్య తర్వాత మా రాజుగారైన సుగ్రీవుడికి నమస్కారం అంటూ ఇప్పుడు ప్రారంభం చేస్తాను నా యొక్క ప్రయత్నాన్ని అంటూ రెండవ మారు మళ్ళీ లంక మొత్తాన్ని కూడా తిరగడం కోసం అనుకున్న సమయంలో తనకి ఒక విమానం ఎక్కిన తర్వాత అశోకవనం ఒకటి ఉంది కదా, అది వెతకలేదనిపించింది. అశోకవనం గుర్తొచ్చింది. స ముహూర్తమివ ధ్యాత్వా మనసాచాదిగమ్యతం తాం అభప్లుతో మహాతేజా ప్రాకారం తస్య వేష్మనః. ఇంకా అక్కడికి వెళదాం, అశోకవనాన్ని తిరుగుదాం, అశోకవనంలో కనిపిస్తుందేమో అనుకున్నాడు. చాలా అందమైనటువంటి అశోకవనంలోకి వెళ్ళాడు. అశోకవనాన్ని వర్ణిస్తాడు వాల్మీకి. రావణాసురుడు చాలా ఇష్టపడి నిర్మించుకున్న ఒక ఉపవనం. తను సరదాగా సాయంకాలం అయితే తన భార్యలతో అక్కడ తిరుగుతూ ఉంటాడు. సీతమ్మ తల్లిని అపహరించిన తరువాత రావణాసురుడు ముందుగా పెట్టిన చోటు తన అంతఃపురంలో పెట్టినవాడు వెంటనే అబ్బే సాయంకాలం అయింది కాదు, సీతమ్మ యొక్క మనస్సు మారాలంటే అశోకవనంలో పెట్టాలి. ఎందుకో తెలుసిన, అశోకవనంలో మనస్సుని మార్చే అనేక రకాల ఏర్పాట్లన్నీ చేశాడే. చాలా అందమైనటువంటి వనం. అక్కడ ఉండే కోకిలలు, చిలుకలు, అక్కడ ఉండే వాపీకూప తటాకములు, ఇవన్నీ కూడా ఎలాంటి వాడి మనస్సునైనా మార్చి ఎందుకు ఈ బ్రతుకు హాయిగా సుఖంగా ఎంజాయ్ చేయాలి కదా అనిపించేంత ఎంత వైరాగ్య సంపన్నుడైనా అశోకవనంలోకి వెళ్ళి ఒక గంట కూర్చుంటే ఎందుకు ఈ వైరాగ్యం, ఎందుకు ఈ సన్యాసాలు, హాయిగా పెళ్లి చేస్తూ సుఖపడదాం అనిపించేటట్లుగా తయారు చేశాడు ఆ అశోకవనాన్ని.
అక్కడ కనుక సీతమ్మని పెడితే మనస్సు మారుతుంది, దాన్ని ఇష్టపడుతుందేమో అనుకుని దురాలోచనతో సీతమ్మ తల్లిని అక్కడ పెట్టాడు. అక్కడ పెట్టినా మనస్సు మారనంత వైరాగ్య సంపన్నురాలు సీతమ్మ తల్లి అక్కడ పెట్టారు. అది ఆ అశోకవనాన్ని వర్ణించాడు వాల్మీకి చాలా అద్భుతంగా. ఇతో ద్రక్ష్యామి వైదేహీం రామదర్శన లాలసాం ఇతశ్చేతస్య దుఃఖార్తాం సంపతంతింగదృక్షయా అంటూ ఆ రామమహిషి ఆ సీతమ్మ తల్లి ఎవరైతే ఉన్నదో నూనమేష్యతి జానకి ఒక సరస్సు దగ్గరికి ఇక్కడికి వస్తుంది. సంధ్యా సమయం అయితే కనుక, అంటే పాపం రాత్రి సాయంకాలం అయింది కదా, ఆ సాయంకాలం అంతా వెతికాడు, రాత్రంతా అయింది. పగటి సమయంలో రాత్రి సమయంలో సంధ్యా సమయం సరిగ్గా ఏర్పడుతున్న సమయంలో కనుక సీతమ్మ తల్లి ఇక్కడికి వస్తుందేమో అనుకుని వనమే శతిసార్యేహ రామచింతానుకరిషిత సంధ్యాకాలమనాశ్యామ ధ్రువమే శతి జానకి. ఓ శింసుపా వృక్షం మీద కూర్చున్నాడు. అంటే పెద్ద వృక్షాలు, చాలా పెద్దగా పెరిగే వృక్షాలు. అక్కడ కూర్చుంటే పెద్ద ఎత్తు మీద కూర్చుంటే అంతా కనిపిస్తుంది కదా, చెట్ల మీద కూర్చోకూడదు. ఎత్తైన చెట్టు మీద కూర్చుంటే దగ్గరగా వచ్చిన తటాకం కనిపిస్తోంది. సీతమ్మ తల్లికి సంధ్యా సమయంలో సంధ్యావందనం చేసేటువంటి అలవాటు ఉంటుంది. ఉత్తమ స్త్రీలు ఆ పని చేస్తారు కదా. 3 దోషులతో ఆ సూర్యభగవానుడికి అర్ఘ్యప్రదానం చేసి తమకు నచ్చినటువంటి స్తోత్ర పారాయణ, విష్ణు సహస్రనామ స్తోత్రాలను ఏదో పారాయణ చేసుకుంటారే. సీతమ్మ తల్లి ఇక్కడికి వస్తుంది. వస్తే కనుక ఇక్కడ చూడవచ్చు అనుకున్నాడు హనుమంతుడు. ఏవంతు మత్వా హనుమాన్ మహాత్మా సుపుష్పితే పన్నఘనే లీనః. అలా ఆ చెట్ల మధ్యలో ఆకుల మధ్యలో కళ్ళు మాత్రమే కనిపించేటట్టుగా జాగ్రత్తగా ఆకులన్నీ కప్పుకుని సీతమ్మ తల్లి ఎక్కడ ఉంటుందో అలా చూస్తున్నాడు. తను కనుక అలికిడి వినిపించిందనుకో సీతమ్మ తల్లి భయపడి రాకుండా ఉంటుందేమో కాబట్టి తన అలికిడి కూడా లేకుండా చెట్ల మధ్యన తాను కప్పుకుని కళ్ళు మాత్రం బయట కనిపించేటట్టుగా పెట్టుకుని వెతుకుతున్నాడు. అలాంటి సీత అని 14వ సగ్గర ముగించాడు. సవీక్షమాణస్తత్రస్థో మార్గమాణశ్చ మైథిలీం అవేక్షమాణశ్చ మహీం సర్వాంతామన్వవైక్షత. జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు ఎక్కడ సీతమ్మ కనిపిస్తుందో. కనిపించింది సీతమ్మ. అలా ఒక దగ్గర రాక్షస స్త్రీలంతా చుట్టుముట్టి ఉంటే భయంకరమైనటువంటి ఆ స్త్రీల మధ్యలో ఒక తన్వి, ఒక అందమైనటువంటి చెక్కినటువంటి ఒక శరీరంతో కనిపించింది. ఎలా ఉందో తెలుసునా అంటూ వాల్మీకి అద్భుతమైన ప్రయోగాలు చేస్తాడు. అంటే ఎన్ని ఉపమానాలు ఇస్తాడంటే కాళిదాసు లాంటి వాళ్ళకి మహా పెద్ద తదియారాధన చేసినట్టే, గొప్ప విందు ఇచ్చినట్టు లెక్క. ఎంత విందో వాల్మీకి చెప్తాడు. తతో మలిన సంవీత దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం. శుక్లపక్షం యొక్క ప్రారంభంలో ఉండే చంద్రరేఖ వలె ఉన్నది. కృష్ణపక్షంలో ఉండే చంద్రరేఖ కాదండి, శుక్లపక్షంలో ఉండే చంద్రరేఖ. అంటే అర్థం ఇక్కడ నుండి ఒక సీతమ్మ తల్లికి అంత ఆనందమే కలుగుతుంది అని వాల్మీకి సూచన చేస్తున్నాడు. ఇప్పుడు ఒక్క రేఖ మాత్రంగా ఉంది, రేపు ఇంకో కళ పెరుగుతుంది, తర్వాత 2వ కళ పెరుగుతుంది. 16 రోజుల్లో సీతమ్మ తల్లి మళ్ళీ నిండు చంద్రుడి బింబంలా అవుతుంది అని చెప్పడానికి వీలుగా సీతమ్మ తల్లికి విశ్వాసాన్ని పెంపొందించగలుగుతారనేటువంటి హనుమంతుని యొక్క వృత్తాంతాన్ని దృష్టిలో పెట్టుకుని వాల్మీకి వర్ణిస్తాడు. దదర్శ శుక్లపక్షాదౌ, శుక్లపక్షం ప్రారంభంలో ఉండే చంద్రరేఖ వలె ఉన్నది సీతమ్మ తల్లి. ఇంకా ఎలా ఉంది అంటే చాలా అందంగా వర్ణిస్తాడు. ఇవన్నీ కూడా వర్ణించి అలాంటి సీతమ్మ తల్లిని సంసక్తాంధూమజాలేన శిఖామివ విభావసోహో, అగ్నిహోత్రం యొక్క శిఖలా ఉన్నది, దుమ్ము కట్టిన ఒక ధూపమంతా పొగంతా ఆవరిస్తే ఒక శిఖ, అగ్నిశిఖ ఎలా ఉంటుందో ఈ దుమ్ములాగా ధూమంలాగా రాక్షస స్త్రీలు ఉంటే మధ్యలో దీపశిఖలా సీతమ్మ తల్లి ప్రకాశిస్తోంది అంటూ చాలా వర్ణిస్తాడు. వైదేహ్యాయాని చాంగేషు తదా రామోన్వకీర్తయతు. చాలా జాగ్రత్తగా చూస్తే సీతమ్మ తల్లి ఎలా ఉంటుందో రాముడు తన బాధలో వర్ణించిన వర్ణనంతా తనకు గుర్తొచ్చింది. ఇలా ఉంటుంది సీతమ్మ తల్లి కాబట్టి ఈవిడే సీత అయి ఉంటుంది. పైగా తాను సుగ్రీవుడు నలుడు కొంతమంది సంధ్యాకాల సమయంలో ఉన్నప్పుడు రావణాసుని చేత తీసుకుని వెళ్ళబడేటువంటి సీతమ్మ తల్లి హా లక్ష్మణ, హా రామ, హా జటాయో అంటూ తాను అరుస్తూ నగల మూటను పడేసినప్పుడు ఆ నగల మూటకి ఏ రకమైనటువంటి పసుపచ్చ వస్త్రం ఉన్నదో అదే ఈవిడ ఒంటి మీద కనిపిస్తోంది కాబట్టి ఈవిడే సీత అయి ఉంటుంది. నేను చూసిన ఆభరణములన్నీ కూడా ఎక్కడెక్కడ ఉంటాయో ఆ గుర్తులన్నీ కనిపిస్తున్నాయి. నిత్యము ఆభరణాలు ధరించేవారు కనుక ఆభరణాన్ని తీశారనుకోండి
అక్కడ ఉండేటువంటి ఒక మచ్చ కనిపిస్తూ ఉంటుందే, ఆ మచ్చలన్నీ సీతమ్మ తల్లి మీద కనిపిస్తున్నాయి. కాబట్టి నేను చూచిన ఆభరణములు, నేను చూచిన చీర వస్త్రం యొక్క ఆ వస్త్రం యొక్క ముక్క, ఇవన్నీ గమనిస్తే సీతమ్మ తల్లే తాని ఆభరణ జాలాని శాఖాశోభీని అలక్షయతు. తాను చూచిన ఆభరణములకు తగినట్టుగా సీతమ్మ తల్లి ఉంది. అంటే ఎంత తెలివైనవాడో, ఎంత జాగ్రత్త పరుడో చూడండి. ఎంతంత కడియాలు ఉన్నాయి. ఇంతలావు కడియ ఉందనుకోండి, సీతమ్మ తల్లి బక్కగా ఉంటే కడియం తనదు. ఎంత బక్కగా ఉందో సీతమ్మ తల్లి చెయ్యి చూస్తే ఆ చేతికి తగ్గిన కడిని నేను చూచా. సీతమ్మ తల్లి యొక్క చెవి చూస్తే ఆ చెవికి తగినటువంటి ఆభరణాన్ని నేను చూచా. ఆభరణాలు సీతమ్మ తల్లివే అని గుర్తుపట్టేంత తెలివైనటువంటి వాడాయి. చాలా జాగ్రత్త పరుడు. అలా పీతం కనక పట్టాభం, అదే వస్త్రం కనిపిస్తోంది అనుకుని సీతమ్మ తల్లిని నిర్ణయించుకున్నాడు. సీతమ్మ తల్లిని చూచాడు. కానీ చూచారని వాల్మీకి చివరి శ్లోకంలో ఏవం సీతాం తదా దృష్ట్వా హృష్ట పవన సంభవ సీతాదర్శన సర్గ అంట. సీతాని దర్శించిన సర్గ. ఈ సర్గ దాకా సుందరకాండ గనక ఆపకుండా మనం పారాయణ చేస్తే ఎన్నో విఘ్నాలు కలుగుతాయంట. సుందరకాండ పారాయణ చేసేవాళ్ళు ఈ సర్గకి ముందు ఆపడానికి వీల్లేదు. మొదటి సర్గ ఆపచ్చు కానీ రెండవ సర్గని ముగించుకుని సీతాదర్శనం దాకా ఎక్కడ ఆపడానికి వీల్లేదని సీతాదర్శనం చేసుకుని ఆపాలి. ఈ సీతాదర్శనాన్ని పొందాడు. పొందినప్పుడు సీతమ్మను చూడగానే హనుమంతుడికి రాముడు గుర్తొచ్చాడు. రాముడు గుర్తొచ్చి ఇయంసా యత్కృతే రామ చతుర్భి పరితప్యతే. నిజంగా సీతమ్మ తల్లిని కోల్పోయిన రాముడు 4 విషయాలుగా బాధపడాలి. పడుతున్నాడు. ఎలా తెలుసునా? కారుణ్యేన ఆదృశంస్యేన శోకేన మదనేన చ. చాలా అందంగా చెప్తాడు. కారుణ్యం, జాలితో బాధపడుతూ ఉంటాడు. కారుణ్యం దయతో బాధపడుతూ ఉంటాడు. ఆదృశంస్యం జాలితో బాధపడుతూ ఉంటాడు. శోకేన బాధపడుతూ ఉంటాడు. మదనేన చ. భార్య కదా, భార్య దూరమైతే, ఇష్టమైనటువంటి భార్య దూరమైనప్పుడు ఒక మదన తాపం తనకు ఉంటుంది కదా. అయ్యో నా భార్యకి దూరం అయ్యాని 4 రకాలుగా బాధపడుతున్నాడని వాల్మీకి చెప్పి హనుమంతుడు అంటున్నాడు స్త్రీ ప్రణష్టేతి కారుణ్యాత్. వివరిస్తాడు మళ్ళీ హనుమ చాలా అందంగా. ఎందువల్ల కారుణ్యం రాముడికి? తన దగ్గర ఒక స్త్రీకి ఇంత ఇబ్బంది కలిగితే స్త్రీకి కలిగిన ఇబ్బందిని తొలగించలేని వాణ్ణా నేను అని బాధపడ్డాడు రాము. భార్య అది పక్కన పెట్టండి, ఒక స్త్రీకి కలిగినటువంటి ఇబ్బందిని తొలగించలేని వాడిని అని బాధపడుతున్నాడు. రెండవది ఆశ్రితేతి ఆనృశంస్యత. ఆ స్త్రీ మరి ఎక్కడదో కాదు, తనను ఆశ్రయించి ఉన్న స్త్రీకి కలిగిన ఆపదని తొలగించలేదని జాలిపడ్డాడు. జాలితో బాధపడుతున్నాడు. మళ్ళీ పత్ని నష్టేతి శోకేన. అయ్యో నా భార్య కదా, స్త్రీని రక్షించాలి, ఆశ్రితురాలను రక్షించాలి. పైగా తన భార్య, తన శరీరంలో సగమైనటువంటి భార్య, అలాంటి భార్యని రక్షించకపోయానే అని శోకేన. ఏడుపు వస్తుంది. ఏడుపు వస్తోంది. ఏడిచాడు పాపం హనుమ చూచాడు. మరి తర్వాత చిట్ట చివరిది ప్రియేతి మదనేనచ. రాముడికి చాలా ప్రీతి పాత్రుడు. రాముడికి ఎంత ఇష్టం. విడిచి క్షణకాలం కూడా ఉండలేడే. అలాంటి క్షణకాలం కూడా ఉండలేనటువంటి స్థితిలో ఉండే ప్రీతిపాత్రమైన సీతమ్మ తల్లిని విడిచి రాముడు ఇక్కడ ఉన్నాడు, రాముడు ఇంకా బతుకున్నాడంటే ఆశ్చర్యంగా ఉంది. ఎంత ఆశ్చర్యం. దుష్కరం కృతవాన్ రామ హీనో యదనయా ప్రభు. ఇలాంటి భార్యని కనుక దూరమైతే వెంటనే ఆ వ్యక్తి ఏమవ్వాలి? వెళ్ళిపోవాలంతే. బతికి ఉండే అవకాశం లేనంత గొప్ప. అంటే రాముడి కంటే సీతమ్మ ఎంత గొప్పదో ఈ శ్లోకం ద్వారా చెబుతాడు. చతుర్భి పరితప్యతే ధారయతి ఆత్మనో దేహం నశోకేన అవసీదతి. నిజానికి ఈ పాటికి రాముడు బాధపడి తన జీవితాన్ని త్యజించవలసినంత గొప్ప ఆవిడే. ఈవిడ్ని కనుక దూరమై కూడా రాముడు ఇంకా అలా ఉన్నాడంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే అంత గొప్ప ఆవిడ. దుష్కరం కృతవాన్ రామ ముహూర్తమపి జీవతి. ముహూర్త కాలం కూడా ఈవిని విడిచి ఉండలేనంత స్థితిని పొంది ఉండాలి రాముడు, అంత గొప్ప తల్లి అంటూ సీతమ్మను చూచి దృష్ట్వా హృష్ట పవన సంభవ. పవన సంభవ అంటే అర్థం గాలి అంతా ఆనందించాడు. గాలి కుమారుడి ఎంత గొప్ప ఆనందం కలిగింది అంటే అంతులేనంత ఆనందం కలిగింది. గాలి లేని ప్రదేశం ఎక్కడైనా ఉంటుందా? ఉండదు కదా. అంటే గాలి ఎలా అయితే వ్యాపించిందో లోకమంతా, తన శరీరం అంతా ఆనందం వ్యాపించింది. అలాగా జగామ మనసా రామం
ప్రశంసచ తం ప్రభుం. ఒకసారి రాముడు గుర్తొచ్చి అబ్బా రాముడు ఎంత గొప్ప అదృష్టవంతుడు అనుకున్నాడు. ఇప్పటిదాకా రాముడు చాలా గొప్పవాడు అనుకున్నాడు హనుమ. ఇప్పుడు అనుకుంటున్నాడు రాముడు చాలా అదృష్టవంతుడు, ఇలాంటి స్త్రీని భార్యగా పొందినటువంటి అద్భుతమైన వ్యక్తి అనుకున్నాడు. ఈ 15 సర్గలు ముగిసి 16వ సర్గలో ప్రశస్యతు ప్రశస్తవ్యాం సీతాంతాం హరిపుంగవ గుణాభిరామం రామంచ పునశ్చింతాపరో భవతు. గుణాభిరామం రామంచ, మళ్ళీ ఒక్కసారి రాముణ్ణి తక్కువ చేయొచ్చునా, చేయడానికి వీల్లేదు. ఒకసారి మనస్సు అనుకున్నాడు గుణాభిరామం రామంచ. గుణాభిరాముడు మరి సీతమ్మను విడిచి ఇప్పటిదాకా ఎందుకున్నాడు అనుకున్నాడు కదా, అది తప్పు కదండి. సీతమ్మని విడిచి ఇంకా జీవితాన్ని ఎలా ధరించి ఉన్నాడు అనుకున్నాడే. ఇప్పుడు హనుమంతుడికి అర్థమైంది సీతమ్మ తల్లి ఇక్కడ ఉందన్న మాటే కానీ సీతమ్మ తల్లి రాముడి యొక్క హృదయంలోనే ఉన్నది కాబట్టి రాముడు ఆ హృదయంలో ఉండే హృదయపత్నిని భావిస్తూనే గుణాభిరాముడై ఉన్నాడు. తన గుణముల చేత తన మనస్సులోనే ఆనందిస్తూ రాముడు అక్కడ ఉన్నాడు. ఇక్కడ సీతమ్మ తల్లి ఉంది కాబట్టి తే సీతామాశ్రిత్య తేజస్వి హనుమాన్ విలలాపహ. హనుమంతుడు బాగా బాధపడ్డ సన్నివేశం ఏదైనా ఉన్నది అంటే ఇక్కడ ఏడ్చాడు. అందుకనే వాల్మీకి అంటాడు విలలాప హ. హ అంటే అర్థమేమి? వాల్మీకి కూడా గొప్ప ఆశ్చర్యాన్ని కలిగించిన సందర్భం ఉంటే తప్ప హ అని ప్రయోగించాడు వాల్మీకి. ఇక్కడ అరెరే సీతమ్మ ఎంత ఆనందంగా ఎంత సుఖంగా రాముడి దగ్గర ఉండవలసినటువంటి ఆవిడికి ఏమిటి కర్మాని బాష్పపర్యాకులేక్షణ. కళ్ళన్నీ నీళ్లు నిండిపోయి ఉంటే ఒకసారి కళ్ళ నిండి నీరు కారుతున్నట్లుగా హనుమంతుడు విలలాప. విలలాప అంటే అర్థం బాధపడుతూ మాట్లాడుతూ బాధపడుతూ ఉన్నాడు. అంత బాధపడ్డాడు. మాన్యా గురు వినీతస్య, ఎంత గొప్ప ఆవిడ రాముని యొక్క భార్య. రాముడంటే మూడు లోకములన్నింటినీ కూడా శాసించగలిగే మహానుభావుడే. అలాంటి భార్యకి గతి పట్టింది. మళ్ళీ లక్ష్మణ శతధీమత, లక్ష్మణస్వామి ఉన్నాడు. లక్ష్మణస్వామి ఉదిన తల్లితో సమానమైన ఆవిడికి ఈ గత్యా నాత్యర్థం క్షుభ్యతే దేవి అనుకుని సీతను మళ్ళీ తేరిపారు చూస్తే సీతమ్మ బాధపడుతున్నట్టుగా ఉన్నప్పటికీ కూడా తుల్యశీలవయో వృత్తాం తుల్యాభిజన లక్షణాం రాఘవోర్హతి వైదేహీం పంచేయవసితే క్షణ. ఎంత అద్భుతంగా ఉంది. ఎలా చూచినా రామునికి తగిన ఇల్లాలు ఈమె. మన ఎదుర్కోలు మహోత్సవంలో రాముడికి సీతమ్మ తగును అని చెప్పే సందర్భంలో ఈ శ్లోకాన్ని పెద్దలంతా చెప్తూ ఉంటారు. హనుమంతుడు బేరీజు వేస్తున్నాడు, సీతమ్మ తల్లి గొప్పదా రాముడు గొప్పవాడా. తన మనసులో సీతమ్మను చూచాడు కాబట్టి తన పని సక్సెస్ అయినట్లు లెక్క, తన విజయాన్ని పొందాడు, ఇంకా బాధ లేదు. కానీ సీతమ్మ తల్లిని చూచాక బాధపడిన తన సీతమ్మ తల్లిని చూచి బాధపడిన వాడే మళ్ళీ సీతమ్మ గొప్పదా రాముడు గొప్పవాడు. శీలాన్ని చూస్తే రాముడి కంటే సీతమ్మ గొప్పది అని చెప్పాలి. ఈ శ్లోకాన్ని వ్యాఖ్యానం చేయాలంటే యుద్ధకాండ చివరిదాకా వెళితే తప్ప ఈ శ్లోకాకుండా వ్యాఖ్యానం అర్థం కాదు. ఎందువల్ల రాముడి శీలం ఎలాంటిది, సీతమ్మ శీలం ఎలాంటిది. రాముడట విభీషణుడు వచ్చాడు, రావణాసురుడు తమ్ముడు వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. కాళ్ళ మీద పడితే శరణు కోరిన వారిని రక్షించకపోతే అట్లా అన్నాడు రాముడు. కానీ సీతమ్మ తల్లో రాక్షస స్త్రీలందరినీ చంపేస్తానమ్మా నాకు అనుజ్ఞ ఇవ్వవా అని రాముడు అంటే వీళ్ళేం చేస్తారయ్యా పాపం, వీళ్ళు విడిచిపెట్టే, వీళ్ళేమనకు, తప్పు చేయకుండా ఎవడుంటాడయ్యా లోకంలో, వీళ్ళ తప్పేం లేదు అందాడు. అంటే ఎవరు గొప్ప? క్షమించవా రక్షించవా అంటే రక్షించాడు విభీషణుడు రాముడు. అడక్కపోయినా వాళ్ళని తానే కల్పించుకొని రక్షించింది సీతమ్మ తల్లి. ఎవరండి గొప్ప? తుల్యశీల. శీలాన్ని చూస్తే రాముడి కంటే రక్షంత్య పవనాత్మజాత్ లఘుతర రామస్య గోష్ఠీకృత అని అంటారు. అంటే రాముడి కంటే గొప్పగా రాక్షస స్త్రీలను కాపాడిన సీతమ్మ తల్లి యొక్క శరణాగత వాత్సల్యాన్ని గమనిస్తే రాముడిది చాలా చిన్న గీత, సీతమ్మది పెద్ద గీత. సీతమ్మకి 100 మార్కులు, రాముడికి 10 మార్కులు పడతాయి. అలా ఉంటుంది సీతమ్మ. తుల్యశీలవయో, ఎలా చూచినా కూడా ఆ శీలాన్ని పట్టి కానీ, వృత్తాన్ని పట్టి కానీ, అందాన్ని పట్టి కానీ, లక్షణాన్ని పట్టి కానీ సీతమ్మ తల్లి రాముడి కంటే చాలా గొప్ప అనుకుని అసితే క్షణ అనే పదంతో ఆయన నిర్ణయించాడని మన పెద్దలు అలా వ్యాఖ్యానం, చాలా గొప్ప వ్యాఖ్యానాన్ని చేస్తారు. ఆ సీతమ్మ తల్లి చూచిన తర్వాత ఈ తల్లి కోసమని రాముడు ఎంత పనైనా చేయొచ్చు, 3 లోకాలన్నీ మడిచేయచ్చు, రావణాసుని చంపేయచ్చు, ఎంత పనైనా 14 సహస్రాన్ని రక్షసాం భీమకర్మణ,
ఈవిడ కోసమని ఎంత చేసినా తక్కువే. 3 లోకాలని జయించినా తక్కువే, రాక్షసులందరినీ సంహరించినా తక్కువే, రావణాసురుణ్ణి తునాతునకలుగా చేసినా తక్కువే. ఎందువల్ల? అస్యా హేతో విశాలాక్ష్యా, ఈవిడింత గొప్పది, ఈవిడ కోసం ఏ పనైనా రాముడు చేయొచ్చు అనుకుంటూ, నేను ఇంత గొప్ప సముద్రాన్ని దాటి వచ్చానంటే ఎవరి కోసం? ఈవిడ కోసం కదా. ఈవిడ కోసం ఒక స్త్రీ కనుక తప్పిపోతే పోతే పోయింది లేని విడిచిపెట్టేయచ్చు కదా. విడిచిపెట్టలా రాముడు. ఇంత ప్రయత్నం చేస్తున్నాడంటే ఈవిడ గొప్పతనం తను గుర్తించి, అస్యా కృతే జగచ్చాపి యుక్తమిత్యేవ మే మతి, లోకం మొత్తాన్ని గెలిచినా కూడా ఈవిడ కోసం తక్కువే అవుతుంది. అంటే 3 లోకముల కంటే సీతమ్మ చాలా గొప్పది. త్రైలోక్య రాజ్యం సకలం సీతాయా నాప్నుయాత్ కళాం, 16 కళలతో నిండి ఉన్న చంద్రుడి వంటి సీతమ్మ తల్లికి ఈ 3 లోకముల సంపదంతా కూడా ఒక్క కళ మాత్రం, అంటే 16వ వంతు అంతే. అంటే సీతమ్మ తల్లికి 16వ భాగం ఈ 3 లోకములన్నీ కూడా. ఇయం సాధర్మశీలస్య, ఎంత గొప్పది! జనక మహారాజు యొక్క కుమార్తె ఈవిడ. ఉత్థిత మేదిని భిత్వా, హనుమంతుడు ఆత్మవంతుడు కాబట్టి సీతమ్మ తల్లి ఎక్కడో పొలంలో దొరికిందని చెప్పలా, భూమిని చీల్చుకుని ఏర్పడినటువంటి గొప్ప సీతమ్మ తల్లి అవతారం ఇది అని గుర్తించాడు. అలాంటి ఈవిడ విక్రాంతస్య ఆర్యశీలస్య, దశరథుని కోడలు సీతమ్మ తల్లి, జనకుని యొక్క కుమార్తె మా సీతమ్మ తల్లి, రామచంద్రమూర్తి యొక్క పత్ని ఈ సీతమ్మ. కాబట్టి ఇలాంటి ఈవిడ కోసం ఎంత చేసినా తక్కువే. సర్వాన్ భోగాన్ పరిత్యజ్య భర్తృస్నేహ బలాత్కృత అచింతయిత్వా దుఃఖాని ప్రవిష్టా నిర్జనం వనం. ఇంత గొప్ప మూర్తి, స్త్రీమూర్తి అయి ఉండి అన్నీ విడిచిపెట్టి రాముడి కోసమని అడవిలోకి వచ్చి ఇన్ని కష్టాలు పడుతోందే అని భర్త యొక్క గొప్పతనాన్ని గుర్తించిన ఆవిడ అంటూ ఆ సీతమ్మతల్ని పొగుడుతూ, సంశ్రిత్య తస్మిన్ నిశసాద వృక్షే బలి హరీణా వృషభస్తరస్వి సీతేయమిత్యేవ నివిష్ట బుద్ధి. సీతమ్మ అని తెలియంగానే భగవంతుడు ప్రత్యక్షంగానే ఏం చేయాలండి? అసలు ఏం చేయాలి? స్తోత్రం చేయాలి తప్ప అమ్మ కనిపించావా, నాకు అది ఇవ్వా ఇది ఇవ్వా అడగచ్చు. మనం గబబా ఆలయంలోకి వెళ్ళామనుకోండి, రాముడు దర్శనంగానే అమ్మయ్య దొరికాడు రాముడు, అయ్యా నా మా పిల్లకి పెళ్లి చేయవా, మా అబ్బాయికి ఉద్యోగం ఇవ్వా, నాకేదో ఆరోగ్యాన్ని ఇవ్వా, ఇలా కోరుకోవాలా? ఏం చేయాలి? కనిపించగానే, అమ్మవారు కనిపించగానే ఏం చేయాలి? దేవుడు కనిపించగానే ఏం చేయాలని? స్తోత్రము చెయ్యాలి. ఇది లక్షణం. భద్రుడికి రాముడు ప్రత్యక్షం కాగానే ఏం చేశాడు? ఎందుకు వరం కోరుకో అంటే, వరం కోరుకొని మాట పక్కన పెట్టే, అబ్బాయి అంత గొప్పవాడు అయ్యా, నమస్తేస్తు మహావీర, స్తోత్రం చేశాడు. స్తోత్రం చేసి చిట్ట చివరికి మాట్లాడాడు. అప్పటిదాకా ఉంచోవలసిందే, స్తోత్రం అయ్యేదాకా వినాలి. రాముడైనా సీతమ్మ అయినా సరే. ఇప్పటిదాకా హనుమంతుడు చేసిన పని ఏమిటి? స్తోత్రము చేశాడు. సీతమ్మ తల్లి కంటే గొప్ప మూర్తి ఎక్కడ ఉంటుంది? రామునికి మించినటువంటి గొప్ప అద్భుతమైన ధర్మ ప్రవర్తనము కలిగింది సీతమ్మ తల్లిని. సీతాస్తోత్రం చేశాడు. ఇదంతా కూడా సీతాస్తోత్రం మాట. ఆ స్తోత్రం చేసిన తరువాత ఈవిడ సీతమ్మ తల్లి అని నిర్ణయించుకున్నాడు. అనేక రకాలుగా నిర్ణయించుకుని సాచిన్య వివకుర్వంశ ప్రభయా నిర్మల ప్రభ, పొద్దున్న అవుతోంది. అలాంటి స్థితిలో అక్కడ ఉండేటువంటి వాళ్ళందరినీ చూస్తే వాళ్ళంతా ఎంత దుర్మార్గంగా ఉన్నారో హనుమంతుడు వర్ణిస్తాడు. వాళ్ళందరినీ వాల్మీకి వర్ణిస్తాడు. ఒకే కన్ను కలిగిన ఆవిడ ఒక ఆవిడ, ఒక ముక్కు కలిగిన ఆవిడ ఒక ఆవిడ, పెద్ద పెద్ద చెవులు, పెద్ద పెద్ద శరీరాలు, పెద్ద పొట్ట, అలా భూస్తని అన్నట్లుగా రకరకాల రూపాలతో పెద్ద పళ్ళు కలిగిన ఆవిడ, పళ్ళే లేని ఆవిడ ఒక ఆవిడ, ఒకరికి ఒక కన్నే ఉంది. ఎలా అంత భయంకరంగా ఉంటారో ఆలోచించండి. తన చుట్టూ ఉండేవాళ్ళు మానవ మాత్రులు కారు, విచిత్రమైనటువంటి పొట్టావిడ ఒక ఆవిడ, పొడుగావిడ ఒక ఆవిడ, లావావిడ, బక్కావిడ, ఒకడికి ఒకే కాలు, ఒకదానికి 2 కాళ్ళు, 3 కాళ్ళు, 4 కాళ్ళు, ఏమిటి రూపాలు, భయంకరమైన ఆకారాల మధ్యలో ఉంది. హయోష్టకర ఒక ఆవిడ గాడిదిలా ఉంది, ఒక ఆవిడ గుర్రంలా ఉంది. అంటే రకరకాల రూపాలతో రాక్షస స్త్రీలంతా ఉన్నారు. వీళ్ళందరి మధ్యన ఒక పద్మంలాగా, బురద మధ్యలో ఉండే పద్మంలాగా సీతమ్మ ఎంత బాగుందో అంటూ నమస్కృత్వా స రామాయ లక్ష్మణాయ చ వీర్యవాన్ సీతాదర్శన సంహృష్ట హనుమాన్ సంవృతో భవతు. సీతమ్మను చూస్తూ ఉంటే తెలిసిపోతుంది ఆవిడకుండే గొప్పతనం. ఆ ఒక్కసారిగా రాముడికి నమస్కారం చేశాడు, లక్ష్మణస్వామికి నమస్కారం చేశాడు, సీతమ్మ తల్లికి నమస్కారం చేసి సీతా దర్శన సంహృష్ట హనుమాన్ సంవృతో భవతు. హనుమ ఇప్పటిదాకా పొందనంత గొప్ప ఆనందంతో నిండిపోయినటువంటి హృదయము కలిగిన వాడే చాలా ఆనందించాడు. అంటే గొప్ప ఆనందం ఎప్పుడు కలిగింది?
కిష్కింధలో రాముణ్ణి కలిసినప్పుడు ఆనందించాడు. అంతకు మించిన ఆనందాన్ని పొందాడు సీతమ్మని తల్లి చూడగానే. ఇలాగా తెల్లవారుతుంది. అంతా రాత్రి జరిగిన సంఘటన. తాను సుమారు 5:30 ఆ ప్రాంతంలో బయలుదేరి వెతకడం ప్రారంభించాడు. సూర్యుడు అస్తమించిన తర్వాత వెతకడం ప్రారంభించాడు. అర్ధరాత్రంతా వెతుకుతున్నాడు. సరిగ్గా తెల్లవారుజాము అవుతుండగా అరుణోదయ కాల ముందు ఉషక్కాల సమయంలో సీతమ్మ యొక్క దర్శనమైంది హనుమంతుడికి. బ్రహ్మముహూర్త కాలంలో దర్శనమైంది. ఇంకా తెల్లవారే సమయం కల్లా పూర్తిగా తెల్లవారిన తర్వాత సీతమ్మ కనిపించాలి. రాత్రి కనిపించకూడదు కదా. అవి జాగ్రత్తగా ఉంటే ఎక్కడి నుంచి శబ్దాలు వినిపిస్తున్నాయి. అప్పుడే అలారం పెట్టుకుని లేచాడు రాక్షసుడు రావణాసుడు. లేవంగానే రాత్రంతా ఏది ఆలోచిస్తామో పొద్దున్న లేవంగానే అదే గుర్తొస్తుంది కదా. ఇప్పుడు లేస్తూనే అబ్బా సీతను చూడాలి అని లేచాడు. అంటే అర్థం రాత్రంతా సీతమ్మ గురించే ఆలోచిస్తున్నాడు. సీతను ఎలా మభ్యపెట్టాలి, సీతను తన దారికి ఎలా తెచ్చుకోవాలి, ఎలాగ సీతమ్మని సత్యమ్మతో మాట్లాడి తన మాటలతో బురుడి కొట్టించి తన వైపు తిప్పేటట్టుగా ప్రయత్నం చేయాలి. రాత్రంతా రిహార్సల్ వేస్తూ పడుకున్నాడు రావణాసుడు. ఇక్కడ పొద్దున కళ్ళు తెరవంగానే సీతమ్మని చూడాలనిపించింది, సీత దగ్గరికి వెళ్ళాలనిపించింది. లేచిన వాడు పళ్ళు కూడా తవ్వుకోకుండా, మొహం కూడా తూచుకోకుండా, బట్టలు సరిగ్గా ఉన్నాయో చూసుకోకుండా అలాగే బయలుదేరి రావడం ప్రారంభించాడు. రావణాసుడు లేచాడంటేనే మొత్తం ఇవన్నీ కూడా ఈ మృదంగాలు, ఈ వీణలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా. కొంతమంది వీణావాద్యం చేసేవారు, కొంతమంది ధూపాలు వేసేవారు, కొంతమంది భజన బృందం అంటారు. వారందరూ కూడా బయలుదేరారు. అంతా ఆడవాళ్ళే. మళ్ళీ వారికి ఉండేటువంటి ఆ లక్షణం అట్లాంటిది. ఒక ఆవిడ ధూప పాత్ర పట్టుకుని, ఒక ఆవిడ కిళ్ళీలు పట్టుకుని, ఒక ఆవిడ సెంటు పట్టుకుని, ఒక ఆవిడ చామరాలు పట్టుకుని, ఇంకొక ఆవిడ చామరాన్ని ఛత్రాన్ని పట్టుకుని, వీళ్ళంతా ఆడ బృందంతో ఆడవాళ్ళ వెనకాల వస్తుంటే కామినీ బృందంతో తాను మహాకాముకుడై బయలుదేరి వస్తున్నాడు. వచ్చినవాడు ఎలా ఉన్నాడో వాల్మీకి వర్ణించాడు. ఈ శబ్దం వినేటప్పటికీ హనుమ ఆ చెట్లలోంచి వాడిని చూస్తే వీడే కదా రాత్రి చూసాం మనం, వీడే రావణాసుడు. రాత్రి చూసేప్పటికీ రావణాసుడు గుర్తుపట్టాడు కాబట్టి, మాషరాశి ప్రతీకాశంగా ఉన్నాడు కాబట్టి రావణాసురుడే వస్తున్నాడు సీత దగ్గరికి. కాబట్టి మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి, అలికిడి కూడా లేకుండా ఉండాలి అనుకున్నాడు హనుమంతుడు. జాగ్రత్తగా ఉన్నాడు. సీతాసక్త మన మందో మదాంచిత గతిర్బభౌ అంటాడు వారిని. సీతను చూడాలనేటువంటి గొప్ప ఆనందంతో మంచి తూగుతున్నాడు. బాగా తాగినవాడు ఎలా ఉంటాడు, తెల్లవారుసిన నిద్రమత్తులో ఉన్నవాడు ఎలా ఉంటాడు, అలా తూగుతూనే మెల్లమెల్లగా నడుచుకుంటూ సీతమ్మను చూడాలి ముందు అనే దీంతో వస్తున్నాడు. వస్తూ ఉంటే వాడిని చూస్తున్న సీతమ్మ తల్లికి చాలా భయం వేసి రావణోయం మహాబాహు ఇది సంచింత్య వానర. ఇప్పుడు రావణాసురుని గుర్తించాడు. పత్రగుహ్యాంతరే సక్తో హనుమాన్ సంవృత అభవతు. మరి జాగ్రత్తగా ఆకులు కప్పుకుని తనను తాను కనిపించనివ్వకుండా మెల్లగా రావణాసుడికి ఏం చేస్తాడో అని చూస్తున్నాడు. సరిగ్గా సీత ఉండేదాకా వచ్చాడు. సీతమ్మ ఉండేటువంటి గద్దె దాకా రావణాసుడు వచ్చాడంటూ 18వ సరిగ్గా ముగించాడు వాల్మీకి. చెప్పనా? వచ్చాడు సీతమ్మ దగ్గరికి. వచ్చినవాడు వస్తున్నాడని తెలిసింది. ఆవిడ పాపం నిత్యము దినచర్య కదా. వాడు వస్తాడు, రకరకాల పిచ్చి మాటల్ని మాట్లాడతాడు, వెళ్ళిపోతాడు. ఏది పట్టించుకోదు, హృదయానికి ఎక్కదు, చెవుల్లోకి ఎక్కవు, అలా ఉంటుంది. అది చాలా గొప్ప యోగం ఎలా ఉంటుందంటే గొప్ప యోగజ్ఞ. సర్వాత్మనారామ మనుస్మరంతి అంటాడు వాల్మీకి. సర్వాత్మన రాముణ్ణే వింటోంది. చెవులు ఏవి వినాలి? రాముడు ఎప్పుడో తన వనవాసంలో కలిసి ఉన్నప్పుడు మాట్లాడిన మాటలే ఇంకా చెవులో వింటోంది. కళ్ళు ఎవరిని చూస్తున్నాయి? రాముడితో తాను ఉన్నప్పుడు, రాముడిని చూస్తున్నప్పుడు కళ్ళు ఇంకా ఆ దృశ్యాలే రాముడి సీతమ్మ తల్లి కళ్ళ ముందు ఉన్నాయి. అంటే కొత్త మాటలే వినిపించవు సీతమ్మకి, అవన్నీ పాత మాటలే. రావణాసుడు వస్తున్నాడని తెలిసి ప్రావేపత వరారోహ ప్రభాతే కదలీయథ అంటాడు. ఒక అరటి చెట్టు గనక పెద్ద తుఫాను గాలి వస్తే ఎలా వణికిపోతూ ఎలా ఊగిపోతూ ఉంటుందో అరటి చెట్టు వణికినట్టుగా వణికిపోయింది అంటాడు. కదలీయథ ఆచ్ఛాద్య ఉదరం ఊరుభ్యాం బాహుభ్యాంచ పయోధరు. గొప్ప స్త్రీమూర్తి యొక్క లక్షణం. ఒకసారి వస్తున్నాడని తెలిసినటువంటి సీతమ్మ తల్లి 2 కాళ్ళు లేపి పొట్టని దాచుకుంది. ఇలా 2 కాళ్ళు లేపి పొట్టను దాచుకుంది, 2 చేతులతో తన గుండెలు దాచుకుంది. చిన్న పిల్లలాగా ఏం కనిపించదు,
సీతమ్మ యొక్క ముఖము, ఆ చేతులు కాళ్ళు తప్ప ఏమీ కనిపించని రీతిలో చాలా జుగుప్సాకరంగా వాడికి తన యొక్క రూపాన్ని చూపించకూడదన్నంతగా తను ఒక చిన్న ఒదిగిపోయి బంతిలా కూర్చు. ఆచ్ఛాద్య ఉదరం ఊరుభ్యాం బాహుభ్యాంచ పయోధరౌ అలా కూర్చుంది సీతమ్మ. కూర్చుంటే బాగా వణికిపోతుంది, భయపడుతోంది, కళ్ళేమో వణికిపోతున్నట్టుగా అనిపిస్తున్నాయి. రావణాసురుడు వచ్చి వాడు మాట్లాడే మాటలు దుర్మార్గమైన మాటలు మాట్లాడుతూ ఉంటాడు కదా, అక్కడ వాల్మీకి వర్ణిస్తాడు సీతమ్మ తల్లి ఎలా ఉంది అంటే అద్భుతంగా వర్ణిస్తాడు వాల్మీకి. అలా వేష్టమానాం తథావిష్టాం పన్నగేంద్రవధూమివ ధూప్యమానాం గ్రహేణేవ రోహిణీం ధూమకేతునా. అంతా అలా ఉండేటువంటి సీతమ్మ తల్లి దగ్గరికి రావణాసుడు వచ్చి ఏమం సమీక్షమాణాం రుదతీమనిందితాం, అలాంటి సీతమ్మ తల్లిని తన మాటలతో ప్రలోభ పెట్టడానికని అనువ్రతాం రామం అతీవ మైథిలీం ప్రలోభయామాస వధాయ రావణ అంటాడు వాల్మీకి మనస్సులో మాట. ఏమన్నాడు తెలుసున, గొప్ప అనువ్రతగా రామచంద్రమూర్తిని కీర్తిస్తూ ఉండే సీతమ్మ తల్లిని ప్రలోభ పెట్టాలనే మూర్ఖత్వంతో రావణాసురుడు తన చావుకి తగినట్లుగా ప్రలోభ పెట్టడానికి బయలుదేరాడయ్యా అన్నాడు వాల్మీకి. సీతమ్మ తల్లి పట్ల తను మాట్లాడే ప్రతి మాట వాడు చావును కలిగిస్తుంది. వధాయ రావణ అంటాడు వాల్మీకి, తన చావుకు తెచ్చిపెట్టే మాటలు. వచ్చి మెల్లగా చాలా అందంగా నాగనాసోరు అంటే వర్ణించే విధానంలో ఉత్తముడైన వాడు ఎలా సంబోధిస్తాడు, దుర్మార్గుడైన వాడు ఎలా సంబోధిస్తాడో అలా వర్ణిస్తాడు. నాగనాసోరు అంటే అందమైనటువంటి తొడలు కలిగిన దాన, అందమైనటువంటి ఎలాగా ఇది నీచమైనటువంటి వర్ణంలోకి వస్తాయి. అలా వర్ణించాడు. ఆ మాటలు వింటూ ఉంటేనే జుగుప్సాకరంగా అనిపించేంత దుర్మార్గుడు వాడు. వాడిని కూడా గొప్పవాడని కీర్తించేవాడు ఇప్పటికీ ఉన్నారు. మహానుభావుడండి, వేదాంగవేత్త, చాలా గొప్పవాడు, మహాభక్తుడు వర్ణిస్తారే. దుర్మార్గం వాల్మీకి ఎక్కడా వాల్మీకి కాదు, వాల్మీకి రామాయణంలో ఎవ్వరూ కూడా రావణాసుని గొప్పగా చెప్పరండి. ఎంత ఉన్నా చదువున్నా సంస్కారం లేని వాడిని ఎవరు కీర్తిస్తారు. రావణాసుడు చాలా గొప్పవాడనేటువంటి బృందం ఇప్పటికీ ఇంకా బతుకుతుంది. వాళ్ళ మీద నమస్కారం చేయడం తప్ప మనం ఏం చేయలేం. రావణాసుడు ఎంత దుర్మార్గుడనో మాట అందరూ అనడం పక్కన పెట్టండి. దేవతలు అన్నారు, తన యొక్క మేనమామలు అన్నారు, అందరూ అన్నారు, అందరూ అన్నారు దుర్మార్గుడని. చివరికి తన తల్లి కూడా అంది, కైకసి కూడా అంటుంది, ఇంత దుర్మార్గుడు వేరా నువ్వు. కైకసే దుర్మార్గురా, ఆవిడే రాక్షసి, ఆవిడ కూడా నీకెంత దుర్మార్గుడు చూడలేదురా బాబు అంది చివరిలో. అంత దుర్మార్గుడే. ఎవ్వరూ రావణాసుడు గొప్పగా చెప్పే అవకాశమే లేదండి. రావణాసుడిని పొగిడేటంటే వాడు రాక్షసుడు అయి ఉంటాడు లెక్క. అలా ఉంటుంది. అలాంటి అంటే వాల్మీకి రామాయణం ప్రకారం ప్రమాణము కాని వాటి గురించి నేను మాట్లాడడంలా, ప్రామాణికమైన రామాయణం గురించి మాట్లాడుతున్నాను. రావణాసుడిని గొప్పగా చెప్పేవాడు చాలామంది ఉంటారు. అలాంటి దుర్మార్గుడివి. కామయే త్వాం విశాలాక్షి, ఓ విశాలాక్షి బహుమన్యస్వ, నన్ను ఇష్టపడవా? ఇప్పుడు మాటలు ఇలా ఉంటాయి. నన్ను ఒప్పుకోవా? సర్వాంగ గుణ సంపన్నే, రాక్షసులు దేవత అందరిలో చాలా గొప్పవాడిని, నా యందు నీ మనస్సును ఉంచవా? దేవినేహ భయంకార్యం, నువ్వు భయపడవలసిన అవసరం లేదు, నీ కోసం ఎంతైనా చేస్తా. నువ్వు అందరిలో స్త్రీలందరిలో గొప్ప రత్నం లాంటి దానివి, నీకోసం నా పట్టమహిషీత్వాన్ని కూడా ఇచ్చేస్తా. ఇప్పుడు పట్టమహిషి ఎవరు? మందోదరి కదా, తీసి పారేస్తా, దీన్ని పట్టమహిషిని చేసేస్తా. నీకున్నటువంటి దేవతాశ్రీలంతా నీకు దాస్యం చేస్తారు. నీ కోసమని, మీ నాన్నగారి కోసమని అన్ని లోకములన్నీ జయించి మీ నాన్నగారికి ధార పోస్తా. మీ నాన్నగారిని గొప్ప రాజుని చేసేస్తా. ఇప్పటిదాకా మీ నాన్నగారు చిన్న రాజు కదా, అన్ని లోకములు జయించి మీ నాన్నగారికి ఇచ్చేసి మీ నాన్నగారిని గొప్పరా అంటే ప్రలోభ పెట్టేవాడు ఎంత భయంకరంగా ప్రలోభ పెడుతున్నాడో వాల్మీకి వర్ణిస్తాడు. నీకేం కావాలంటే అవిస్తా. భవమైథిలి భార్యామి, నాకు భార్యవు కాదు చాలు, నన్ను అంగీకరించు. నీ కోసమని లలస్వ మయి విశ్రబ్ధ ధృష్టమాజ్ఞాపయస్వ చ మత్ప్రసాదాత్ లలంత్యాశ్చ లలంతాం బాంధవాస్తవ. నువ్వు నన్ను కనుక ఒప్పుకున్నావంటే నీ పుట్టింటి వాళ్ళంతా మంచి భోగాలు అనుభవిస్తారు, తెలుసునా, చాలా ఆనందిస్తారు, వాళ్ళందరికీ అంతంత ఐశ్వర్యాలు నేను ఇచ్చేస్తాను అంటూ చాలా లోభాన్ని పెట్టాడు. ఇంకా రాముడు అంటాడు, పిచ్చిదానివి నీవు, ఈ యవ్వనం మళ్ళీ తిరిగి వస్తుందా? తిరిగి రాదు. సుఖాలను అనుభవించాలంటే రాముడు రాకపోతే యవ్వనమంతా వృధా అయిపోవట్లా, నీకుండే అందమంతా అడవి కాచిన వెన్నెలైపోవట్లేదా? కాబట్టి యవ్వనం ఉండగానే తెలివైన వాళ్ళు సుఖాలు అనుభవిస్తారు, ఆ మాత్రం నీకు తెలియదా అంటూ సీతమ్మ తల్లిని 18 ఏళ్ల
ఒక వయసు కలిగినటువంటి స్త్రీ ఒక అమ్మాయిని ఎంత ప్రలోభ పెట్టవచ్చో అంత ప్రలోభ పెడుతున్నాడు రావణాసురుడు. కాబట్టి చారుస్మితే చారుదతి చారునేత్రే విలాసిని, అందమైన ముఖం, అందమైన కళ్ళు, అందమైనటువంటి అంగములు కలిగినటువంటి నీవు ఈ అందాలన్నీ పాడు చేసుకుంటావా అని ఆ పిల్లని ఆ సీతమ్మ తల్లిని రకరకాలుగా చెప్తున్నాడు. ఇవన్నీ వింటూ ఇంకా రాముడు అంటాడు, వ్రతి స్థండిలశాయీచ శంకే జీవతి వానవా. రాముడు బతికున్నాడో లేదో తెలుసా నీకు? అసలు బతికున్నాడో లేదో తెలియదు. రాజ్యం పోగొట్టుకున్నాడు, అడవిలో పిచ్చివాడి వలె తిరుగుతున్నాడు, నిందు పోగొట్టుకున్నాడు. రాముడికి ఉండే ఐశ్వర్యాలు రెండు, రాజ్యం ఒకటి, నీవొకటి. రాజ్యమా పోయింది, నీవా నా దగ్గర ఉన్నావు. రాముడికి ఇంకేం ఉంది గనక స్థండిలశాయీచ, కింద పడుకోవడం తప్ప ఇంకేమీ చేయలేడు. కింద నేల మీద పడుకోవడం తప్ప అతనికి ఏ ఐశ్వర్యము లేదే. అసలు బతికి ఉన్నాడో లేదో తెలియని వాడి కోసం ఎందుకింత ఇలా 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 నువ్వు నీ యొక్క దీన్ని పాడు చేసుకుంటావో అని చెప్పి, వైశ్రవణే యాని వైశ్రవణే శుభ్రు, కుబేరుడు గొప్ప ధనవంతుడు కదా నీకు తెలుసు. కుబేరుని యొక్క దగ్గర ఉండేటువంటి ఐశ్వర్యమంతా నీ ముందు రాసులు రాసులు పోస్తా, సుఖంగా అనుభవించు. పిబ విహర రమస్వ భుంక్ష్వ భోగాన్ ధన నిచయం ప్రదిశామి మేదినీంచ మయి లలలనే యథా సుఖం త్వం త్వయిచ సమేత్య లలంతు బాంధవాస్తే. పిబ హాయిగా తాగు, రమస్వ శుభ్రంగా గెంతు, విహర ఎగురు తిరుగు, హాయిగా సుఖంగా అనుభవించు. తిను తిరుగు అంటారే, అన్ని చక్క చారువాకులు మాట్లాడే మాటల్లాగా హాయిగా తాగు, హాయిగా తిను, హాయిగా విహరించు, హాయిగా సుఖాలని అనుభవించు. మయిలలలని, నన్ను ఆనందింపజేశావంటే నీకుండేటువంటి గొప్ప ఐశ్వర్యము, నీవు పొందే సుఖం ఇంత అంతా కాదు. నువ్వు పొందే సుఖాన్ని చూచి నీ వాళ్ళంతా పొంగిపోతారమ్మా. నీ వారంతా ఆనందాన్ని అనుభవించేంత గొప్ప ఐశ్వర్యాన్ని నీకు కట్టబెడతా, నన్ను ఒప్పుకో చాలు అంటాడు. ఈ సర్గలో ఉండే ఘట్టాన్ని పరిశీలిస్తే గనక రావణాసుడు స్పృశే పైన శ్లోకాల్లో వస్తాయి మనకి. నిన్ను ముట్టుకోకుండా నేను ఇంతకాలం ఉన్నానంటే నా శరీరం దహించుకుపోతోంది అంటాడు. సీతమ్మ తల్లి మీద చెయ్యి వెయ్యని స్థితిలో తాను 1 సంవత్సరం పాటు ఇచ్చాడు కాబట్టి సమయాన్ని, సంవత్సరంలో మనసు మార్చుకోమన్నాడు కాబట్టి ఆ సంవత్సరం దాకా ఆగాలనే నియమంలో తానున్నాడు. ఇప్పటికి 10 నెలలు పూర్తయ్యాయి, ఇంకో 2 మాసాలే ఉన్నాయని గుర్తు చేస్తాడు తర్వాత సర్గల్లో. అంటే సీతమ్మని ఎంత బాగా ప్రలోభ పెట్టవచ్చునో అంత బాగా ప్రలోభ పెట్టాడు రావణాసుడు. ఇంత జరుగుతున్నా హనుమంతుడి పైన కూర్చుని సీతమ్మ తల్లిని చూస్తున్నాడు, రావణాసుడిని చూస్తున్నాడు. ఆశ్చర్యం కలిగింది. ఇంత ప్రలోభ పెడితే బుట్టలో పడకుండా ఎవరన్నా ఉండగలుగుతారా? కానీ సీతమ్మ తల్లి యొక్క శీలాన్ని చూస్తే, వైరాగ్యాన్ని చూస్తే, సీతమ్మ తల్లికి ఉండేటువంటి పాతివ్రత్యాన్ని చూస్తే హనుమకు ఆనందం కలిగింది. చాలా గొప్ప ఆనందంగా సీతమ్మను చూస్తే ఇంకా ఇంకా గొప్ప ఈవిడికి నమస్కరించినా, ఈవిడిని చూచినా కూడా తరించిపోతాననే భావనతో, సీతమ్మయ్య మీద గౌరవభావంతో ఆ సీతమ్మ తల్లిని చూస్తూ అనన్య రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయత అంటూ సీతమ్మ తల్లిని తర్వాత సర్గంలో వాల్మీకి వర్ణిస్తాడు. హనుమంతుడు సీతమ్మ తల్లి యొక్క పాతివ్రత్యాన్ని, రావణాసుని యొక్క దౌర్మార్గ్యాన్ని ఎదురుకుండా చూచిన వాడయ్యాడు. రాముని యొక్క స్థితి హనుమకు తెలుసు. సీతమ్మ తల్లి యొక్క వృత్తము హనుమ గమనించగలిగాడు. రావణాసుని యొక్క దుర్మార్గత్వాన్ని పసిగట్టగలిగాడు. ఇవన్నీ కూడా తరువాత హనుమ వేసుకోబోయేటువంటి ప్రణాళికలకు మూల సూత్రాలు ఇవన్నీ. తానేం చేయొచ్చో తన ప్లాన్ వేసుకుంటున్నాడు. ఇలాంటి వాడు రావణాసుడైతే వీడికి బుద్ధి చెప్పాలి, ఇలాంటి వాడు చుట్టూ వాళ్ళైతే వాళ్ళని ఎలా కొట్టాలి అంటూ తన ఒక ప్లాన్ వేసుకుంటూ హనుమ కూర్చున్నాడు పైన అంటూ మనకి 20 సర్గలు మనం రాముని యొక్క దివ్యానుగ్రహం చేత ఉన్నవో చెప్పగలిగానో లేదో తెలీదు, తప్పులు చెప్పానో ఏవో లేదు తెలియదు, కానీ రాముని యొక్క దివ్యానుగ్రహంతో 20 సర్గలు ముగించగలిగాం. తర్వాత సర్గలని రేపటి రోజున